ఈ సెషన్లో చేజార్చుకోకు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలను, కృపలను చేజార్చుకోకు. ఆకాశం క్రింద భూమికి పైన ప్రతి మనుషుడు దేవుని చేత సృష్టించబడినటువంటి వాడే. వీడు దేవునికి చెందినవాడు కాదు అని చెప్పుకునేవాడు ఒక్కడు కూడా భూమి మీద లేడు. ఐగుప్తీయులు నా జనులే, అశూరీయులు నా ప్రజలే అని ప్రభు అంటాడు. అందుకనే మన దేవునికి పెట్టబడిన పేరు సర్వలోకనాథుడు. చెప్పండి. మనకు అనుగ్రహించబడినటువంటి పాట కూడా సర్వలోక అధినేతవే. సర్వలోకానికి ఆయనే అధినేత, సర్వలోకానికి ఆయనే సృష్టికర్త, మనందరికీ పతి, మనం ఆరాధించేటువంటి దేవుడే. సో ప్రతి మనిషికి దేవుడు అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు ఇచ్చినప్పుడు కొంతమంది ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని కృప వెంబడి కృపను పొందుకుంటూ వాళ్ళ సింహాసనాల్లో వారి కుటుంబాలు దేవుని సన్నిధిలో నిత్యము స్థిరపడేటట్లుగా యోగ్యులుగా బ్రతుకుతారు. మరి కొంతమంది దేవుడు తమకిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోక మా గొప్పతనం, మా తెలివితేటలు, ఇది మా భక్తి, మా యథార్థత అని వెర్రివీగి దేవుడిచ్చిన అవకాశాలను చేజార్చుకున్నటువంటి వ్యక్తులు బైబిల్లో లేకపోలేదు. నేనంట దేవుడిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని కృప వెంబడి కృప పొందుకున్న వారి కంటే అవకాశాలను చేజార్చుకొని ఇచ్చిన కృపను కోల్పోయినటువంటి వ్యక్తులే బైబిల్లో ఎక్కువ మంది ఉన్నారు. నా ప్రార్థన 2025 దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న అవకాశం, ఆయన దయను కిరీటంగా మన మీద ఉంచి మరో నూతన వత్సరంలో అడుగుపెట్టే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించబోతున్నారు. సమస్త ఘనతలు యేసయ్య కలుగునుగాక. ఒక వ్యక్తికి దేవుడిచ్చిన అవకాశం అతడు నిలవబెట్టుకున్నాడా లేదా? తాను నిలవబెట్టుకోకపోయినా తన ఇంట్లో తన భార్య ఎలా తనకు సహకరించింది? ఒక వ్యక్తిని గురించి మీతో పంచుకోబోతున్నాను. మీ అందరిని అడిగే మొట్టమొదటి మాట, చీలిపోయిన ఇశ్రాయేలు రాజ్యానికి మొదటి రాజు ఎవరు? సౌలా, సిలువే సంపాలి మిమ్మల్ని. నేను అన్నమాట ఏంటి? చీలిపోయిన ఇశ్రాయేలు రాజ్యానికి, సమైక్య రాజ్యానికి, ఉమ్మడి రాజ్యానికి సౌలు మొదటి రాజు. ఇశ్రాయేలు రాజ్యం రెండుగా చీలిపోయి ఉత్తర భాగం ఇశ్రాయేలీలుగా, దక్షిణ భాగం యోధా రాజులుగా రెండుగా విడిపోయారు. రైట్. విడిపోయిన తర్వాత ఇశ్రాయేలు రాజ్యానికి మొట్టమొదటి రాజు యెరోబాము. చెప్పండి ఇంకోసారి. యెరోబామును గురించి ఒక్క మాట చెప్పాలంటే, ఊరు పేరు లేని మనలాంటి అమాయకుడు అనే కంటే కూడా ఊరు పేరు లేని ఒక అనాథ. ఆ అనాథను దేవుడు కనికరించి దేవుని కృప ఆయనను దర్శించి ఆ అనాథను లేవనెత్తి అందలమెక్కించాడు దేవుడు. ఎవరయ్యా యెరోబాము అంటే ఖచ్చితంగా చెప్పలేం, కానీ చిన్నతనంలో తండ్రిని కోల్పోయాడు. అమ్మ వెధవరాలు. ఎఫ్రాయిము గోత్రీకుడు. యోధా గోత్రానికి చెందిన ఓ ప్రముఖమైన గోత్రానికి చెందినవాడు కాదు. ఎఫ్రాయిము గోత్రీకుడు. తండ్రిని కోల్పోయాడు. బ్రతుకుదెరువు నిమిత్తం నేను అనుకుంటా టాపీ పని నేర్చుకొని ఉంటాడు. టాపీ పని. ఓ రకంగా యెరోబాము ఎవరయ్యా అంటే టాపీ మేస్త్రి. ఓ రోజు అహియా అనే ఒక ప్రవక్తను దేవుడు పంపించి, యెరోబాము ఆ స్థలంలో ఉన్నప్పుడు అహియా ప్రవక్త ఏం చేశాడో తెలుసా? తాను కట్టుకున్నటువంటి ఆ క్రొత్త వస్త్రాన్ని 12 ముక్కలుగా చించేశాడట. 12 ముక్కలుగా చించి 10 ముక్కలను అతని చేతిలో పెట్టి 2 ముక్కలను సపరేట్గా ఉంచాడు. యెరోబాముకు అర్థం కాల, ఇదేంటి, తను ధరించిన కొత్త వస్త్రాలు 12 ముక్కలు చేశాడు, 10 ముక్కలు నా చేతిలో పెట్టాడు, 2 ముక్కలు తన చేతిలో ఉంచుకున్నాడేంటి? నిశ్చేష్టుడై చూస్తూ ఉన్నాడు. యెరోబాముతో దేవుడు అంటాడు అహియా ప్రవక్త ద్వారా, యెరోబామా, ఇశ్రాయేలీల 12 గోత్రాల వారిని నీ చేతుల్లో పెట్టి 12 గోత్రాల వారికి
నిన్ను రాజుగా దేవుడు నియమించబోతున్నాడయ్యా. ఈ 2 మొక్కలు ఉన్నాయే, బెన్యామీను యోధా గోత్రం మాత్రమే దావీదు సంతతి వారి చేతికి నేను అప్పగిస్తూ ఉన్నాను. దావీదు నా హృదయానుసారుడు, నా దృష్టికి యథార్థంగా బ్రతికినవాడు. దావీదు భక్తిని జ్ఞాపకం చేసుకొని సదాకాలం 2 గోత్రాలు అతని చేతిలో ఉంచి, దావీదు కుటుంబీకుల చేతిలో ఉన్న 12 గోత్రాలలో 10 గోత్రాలు చీల్చి నీ చేతులకు అప్పగిస్తున్నాను అని ఒక టాపీ మేస్త్రిని 10 గోత్రాల వారికి రాజుగా దేవుడు నిలవబెట్టాడు. చెబుదాం గట్టిగా, 10. నేనంట ఆ 10 గోత్రాల వారిని ఎవరి చేతిలో నుంచి తీశాడు? దావీదు గోత్రపు వారి చేతిలో నుంచి తీశాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదుని మించిన భక్తిపరుడు ఎవరు చెప్పండి? దావీదును గూర్చి సాక్షాత్తు దేవుడే ఈ మాట అన్నారు, దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు మాట్లాడాడు. అలాంటి దావీదు వంశంలో నుండి 10 గోత్రాలను దేవుడు తీసి యెరోబాము చేతికి దేవుడు ఎందుకు అప్పగించాడు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే సొలొమోను ప్రారంభం బాగుంది. ముగింపుకు వచ్చేసరికి కామాతురత కలిగిన వాడై అనేక మంది భార్యలను చేసుకొని ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టాడో, ఏ చేతులతో సర్వలోకనాథునికి ఆలయాన్ని కట్టాడో అదే చేతులతో విగ్రహ సంబంధమైన మందిరాన్ని కట్టాడు. నేనంట లక్షల కొలది ఆత్మలను ఒక దైవ సేవకుడు సంపాదించి లక్షల కొలది మంది ప్రజలు ప్రభువును ఆరాధించే పెద్ద మందిరాన్ని కట్టిన ఆ దైవజనుడు ఒక విగ్రహ సంబంధమైన గుడి కట్టాడు అంటే అది ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానం, ఎంత నింద. ఓ మాట చెప్తాను, దేవుడు ఎక్కువగా ఎవరిని వాడుకుంటాడో, దేవుడు ఎక్కువగా ఎవరికి కృపలిస్తాడో, దేవుడు ఎక్కువగా ఎవరికి అభిషేకం ఇస్తాడో వాళ్ళ మీదే సైతానుగాడు గురి పెట్టుకుంటాడు. ఈ మాట బాగా వినండి. అసలు బైబిల్ చరిత్రలో సొలొమోనుని మించిన జ్ఞానవంతులు ఎవరైనా ఉన్నారా? వాక్యం ఉంటుంది, అతని పూర్వపు రాజులలోనైనా అతని తర్వాత రాజులలోనైనా అతని వంటి జ్ఞానవంతుడు ఎవ్వరూ లేరు అని బైబిల్లో రాయబడింది. క్రైస్తవ సంఘమా, దేవుడు నీకు ఎక్కువ కృపలిచ్చాడు అంటే ఒకవైపు అతిశయించు, అంతకు మించి కడు జాగ్రత్తగా ఉండు. ఎందుకో తెలుసా? నీకు ఎక్కువ కృపలు ఇచ్చాడంటే నీలాంటి దాన్ని పడగొట్టడానికే సాతాను కంకణం కట్టుకొని ఉంటాడు. నీలాంటి భక్తి కలిగిన వాడినే నీ భక్తిని నేలకు కోల్చడానికి, నీలాంటి భక్తి కలిగిన వాడి మీదే సాతాను మనసు పెట్టి నిన్ను పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. నేను ఎప్పుడూ మీతో ఈ మాట అంటా కదా, నీ ఆరంభం కంటే, నీ ప్రారంభం కంటే నీ ముగింపు మహిమకరంగా ఉండునుగాక. సరే, ఆయాస్కరంగా బ్రతుకుతూ ఉంటే సొలొమోను ఏ బుద్ధి లేని పని చేశాడో, సొలొమోను కడుపున పుట్టిన ఆయన కొడుకైన రెహబాము కూడా అదే బుద్ధి లేని పని చేస్తే సొలొమోను రాజ్యంలో అసలు వివాదం, శత్రుత్వం, యుద్ధం అనేది లేకుండా మ్యాక్సిమం 40 సంవత్సరాల పాటు అని చెప్పలేం కానీ 38-39 సంవత్సరాల పాటు కత్తి పట్టుకోకుండా సమాధానంగా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. నేను ఒక మాట అంటానండి, రాజన్న తర్వాత, రాజ్యాలన్న తర్వాత యుద్ధాలు సహజమా కాదా? శత్రువులు దాడికి రావటం సహజమా కాదా? చెప్పాలి గట్టిగా. విచిత్రం, సొలొమోను పరిపాలనలో ఆల్మోస్ట్ 38 సంవత్సరాల పాటు కత్తి పట్టుకోకుండా సమాధానకరంగా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ఎప్పుడైతే తప్పటడిగేశాడో ఉత్తరం నుండి, సిరియా ప్రాంతం నుండి శత్రువులను దేవుడు రేపాడట. దక్షిణ ప్రాంతం నుండి ఎదోమీయులను దేవుడు రేపాడట. ఉత్తరం వైపు నుంచి యుద్ధాలు ప్రారంభమయ్యాయి, దక్షిణ వైపు నుంచి యుద్ధాలు ప్రారంభమయ్యాయి. వీటితో పాటు ఇశ్రాయేలు దేశములో నుండి యెరోబాము హృదయాన్ని దేవుడు రేపటం ప్రారంభించాడట సొలొమోనుకు వ్యతిరేకంగా. దైవజనమా చూడండి, దైవ సేవకులకు దేవుడు ఆత్మలను అప్పగించిన తర్వాత దైవ సేవకురాలు కానీ దైవ సేవకులు కానీ
అప్పగించిన ఆత్మలను నమ్మకంగా కాపాడుతూ ఉంటే ప్రజలందరూ దైవ సేవకులకు విధేయులయ్యేటట్లుగా ఆ మనస్సు విశ్వాసులకు దేవుడే అనుగ్రహిస్తాడు. ఒక ప్రధానమంత్రిని దేవుడు నిలవబెట్టాడు, ఒక ముఖ్యమంత్రిని దేవుడు నిలవబెట్టాడు. నిలవబెట్టబడిన తర్వాత దేవుని దృష్టికి ఆ వ్యక్తులు నమ్మకంగా పరిపాలన చేస్తే ఆ దేశ ప్రజలంతా ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి విధేయులయ్యేటట్లుగా దేవుడు చేస్తాడు. ఎందుకో తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, రాజు హృదయము యెహోవా చేతిలో నీటి కాలువ, తన చిత్తవృత్తి చొప్పున వాళ్ళ హృదయాలను దేవుడు తిప్పుతూ ఉంటాడట. హృదయాన్ని మెత్తనపరచటం దేవుని వశమే. చెప్పాలరా తల్లి, పెద్దగా చెప్పాలి. హృదయాన్ని మెత్తనపరచటం దేవుని చేతిలోనే ఉంది, కఠినపరచటం కూడా దేవుని చేతిలోనే ఉంది. అనుకూలంగా సేవకులు సేవ చేసుకుంటూ వెళ్తే విశ్వాసులు సేవకులకు విధేయులయ్యేటట్లుగా దేవుడు చేస్తాడు. ఒకవేళ సొలొమోనులాగా తలతెక్కల పనులు చేస్తే, రెహబాములాగా తలతెక్కల పనులు చేస్తే నలుదిక్కుల శత్రుత్వం మాత్రమే కాదు, సంఘంలో నుండే కొన్ని సందర్భాల్లో విరోధులను దేవుడు లేవనెత్తుతాడు. ఎవరు లేవనెత్తుతారు? అక్కడ బైబిల్లో రెఫరెన్స్లన్నీ చూపించడానికి సమయం సరిపోదు కనుక, పాట రిలీజ్ చేయాలి కనుక త్వరగా చెప్తున్నాను. దేవుడు రేపెను, ఎదోమియుణ్ణి దేవుడు రేపెను, దేవుడు రేపెను, యెరోబామును దేవుడు రేపెను అని బైబిల్లో పదే పదే ఆ మాట చూస్తాం. భక్తుడైన దావీదు గారు ఉన్నాడు కదా, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో వినండి, రాయబడిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? దేవుడైన యెహోవా దావీదునకు నలుదిక్కుల నెమ్మది కలుగు చేశాడు. ఎన్ని దిక్కుల? ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర, ఇంటిలో బయట నలుదిక్కుల దేవుడు నెమ్మది కలుగు చేశాడు. 11వ అధ్యాయంలో ఎప్పుడైతే పాపంలో పడ్డాడో, బాధాకరమైన సంగతి, ఇంటిలో నుండే దేవుడు విరోధులను లేవనెత్తాడు. చెల్లి, తల్లి, 2 రకాల విరోధాలు ఉంటాయి. ఒకటి దేవుని చేత రేపబడిన విరోధం, రెండవది శత్రువైన సాతాను చేత రేపబడిన విరోధం. దేవుడు ఎందుకు విరోధులను దావీదు బ్రతుకులో లేవనెత్తాడు, సొలొమోను బ్రతుకులో లేవనెత్తాడంటే, వారు దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు గనుక ఇంటిలో నుండే విరోధులను దేవుడు లేవనెత్తాడు. తల్లి, నా వైపు చూడం. దేవుని ఎదుట నువ్వు నడవాల్సిన రీతిలో నడవకపోతే, బ్రతకాల్సిన రీతిలో బ్రతకపోతే, వాక్య ప్రామాణిక ప్రకారం నువ్వు జీవించకపోతే, నీ కడుపున పుట్టిన పిల్లల్ని నీకు విరోధులుగా దేవుడు లేవనెత్తే ప్రమాదం ఉంది. జాగ్రత్త. కట్టుకున్న భర్తే, కట్టుకున్న భార్యే నీకు విరోధంగా లేవనెత్తబడే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఒకవేళ నీ మనస్సాక్షి, నా మట్టుకు నాకు చేతనైనంత వరకు భక్తిగా బ్రతికేనయ్యా, నా మనస్సాక్షి ఎక్కడా నా మీద నేరారోపణ చేయట్లేదయ్యా, నాకు తెలిసినంత వరకు నేను నీతిగా బ్రతికా, మరి నా కొడుకు ఎందుకు విరోధయ్యాడు? నా కూతురు ఎందుకు విరోధయింది? నేను నమ్మకంగా సంఘాన్ని నడిపిస్తున్నా, కొంతమంది నాకు ఎందుకు విరోధులయ్యారు అని ఒకవేళ సేవకుడంటే, ఒకవేళ అలాంటి భక్తి కలిగిన తల్లిదండ్రులంటే, ఆ విరోధులను లేవనెత్తింది ఎవరో తెలుసా? శత్రువైన సాతాను లేవనెత్తిన శత్రువులను దేవుడు అణిచేస్తాడు. అయితే దేవుడు లేవనెత్తిన శత్రువులను సాతాను అణచలేడు, దేవుడే దాన్ని అణచాలి. విన్నారీ మాట? కొన్ని సందర్భాల్లో నిజమే, కొన్ని సందర్భాలలో నీ పిల్లలు సాతాను ప్రభావానికి లోబడి నీకు వ్యతిరేకంగా లేస్తారు. మరి నేను ఇంత భక్తిగా బ్రతికాను, ప్రార్థన చేశాను, నా మనస్సాక్షి ఎక్కడా నా మీద నేరారోపణ చేయట్లేదయ్యా, వీళ్ళు ఎందుకు తిరుగుబాటుదారులు అయ్యారు అని అంటావా? పరలోకంలో దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది ఎవడు? అంత సీరియస్గా చూస్తున్నారండి? చెప్పాలి. లూసిఫర్, సైతానుగాడు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశాడంటే దేవుడేమైనా పాపం చేశాడు అందామా? కారణం లేకుండానే కొంతమంది తిరుగుబాటుదారులను కుటుంబంలో, సంఘంలో సైతానుగాడు లేవనెత్తుతాడు. భయపడొద్దు. సైతానుగాడి ప్రేరేపణతో రేపబడిన తిరుగుబాటుదారులను ఉక్కుపాతంతో దేవుడి అణిచేస్తాడంతే. బట్ నీ బుద్ధిహీనతను బట్టి తిరుగుబాటుదారులు రాకుండా
ప్రతి విషయంలో మన ప్రవర్తన చెక్కుకుంటూ జాగ్రత్తగా బ్రతుకుదుముగాక. సో ఆ తిరుగుబాటును బట్టి యెరోబామును, మరలా ఈ మాట చెప్తాను, నాకు ఈ మాట చెప్పడానికి భలే ఇష్టం. దేవుడు ఎప్పుడు వ్యక్తుల మీద, వ్యవస్థల మీద ఆధారపడడు, వ్యక్తిత్వం మీద ఆధారపడతాడు. జెర్మియా అనేవాడు లేకపోతే నాకు సేవ లేదు అని అనుకోడు. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ లేకపోతే నాకు సేవ లేదు అని అనుకోడు. బక్సింగ్ గారు లేకపోతే నాకు సేవ లేదు, హెబ్రోన్ లేకపోతే నాకు పరిచర్య లేదు అనుకోడు. దేవుడు ఎప్పుడు వ్యక్తుల మీద, వ్యవస్థల మీద ఆధారపడడు, వ్యక్తిత్వాల మీద ఆధారపడతాడు. నీ వ్యక్తిత్వం దేవుని మనసు గెలుచుకునేటట్లుగా ఉంటే సౌలును విడిచిన కృప దావీదును ఆవరించినట్లుగా, రెహబామును విడిచిన కృప యెరోబామును ఆవరించినట్లుగా నిన్ను ఆ కృప ఆవరిస్తుంది. కృపను నిలవబెట్టుకున్నావా, కృప వెంబడి కృప పొందుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. అయితే చప్పట్లు కొట్టారు, బాగానే ఉంది, కానీ కృపను నిలవబెట్టుకునే వారి కంటే కృపను కాలదనుకునే వాళ్ళే ఎక్కువ. కృపను కాలదనుకునే జాబితాలో నీ ఉండకుండా ఈ శుద్ధీకరణ కూటంలో బ్రతుకును దిద్దుబాటు చేసుకుందువుగాక. సరే, ఇంతకీ యెరోబామును దేవుని కృప ఆవరించడానికి సామాజికంగా ఎలాంటి బలమైన నేపథ్యం లేదు. మరలా చెప్తున్నాను, అనామకుడు, చిన్న వయసులో తండ్రిని కోల్పోయిన అనాథ, ఒక టాపీ మేస్త్రి. ఆ అనాథను దేవుడు అందలమెక్కించినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. దైవజనమా, నీతో ఒక మాట అంటాను. నీ బ్యాక్గ్రౌండ్, నీ సామాజిక నేపథ్యం ఎలాంటిదో దేవునికి అవసరం లేదు. దేవుని మనసు గెలుచుకునే వ్యక్తిత్వం దేవుడు నీ లోపట చూస్తే, ఏ ఆధారం లేకపోయినా, ఏ దిక్కు మొక్కు లేకపోయినా, దిక్కు మొక్కు లేని అనాథమైన నిన్ను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. నీ దేవుడు ఎంత విచిత్రమైన వాడో ఒకటి గుర్తుకు తెచ్చుకో. ఏదైనా ఒక వస్తువు నిలవబడాలంటే ఆధారం అవసరమా కాదా? ఇప్పుడు నేను కూర్చున్నానండి, నాకు ఆధారం ఏంటి? కుర్చీ ఉండటానికి ఆధారం ఏది? ఫుల్ ఫీట్ ఉండటానికి ఆధారం ఏది? చర్చ. సరే, చర్చి ఉండటానికి ఆధారం ఏది? భూమి నిలవబడటానికి ఆధారం ఏది? విచిత్రం. ఏ వస్తువైనా నిలవబడటానికి ఆధారం కావాలి. ఇది మానవ భాష. ఆధారం లేకుండా నిలవబెట్టుటకు దేవుడు శక్తివంతుడని ఈ భూమి సాక్షిగా నిలవబడింది. భూమిని దేవుడు దేని మీద నిలవబెట్టాడట? దేని మీదో నిలవబెట్టినట్లుగా రాయలేదు. శూన్యములో భూమిని విరాలాడదీశాడు. ఆధారము లేకపోయినా దాన్ని దేవుడు నిలవబెట్టాడు. ఒక్కసారి చూడు, లోకంలో బ్రతుకు తెరువు నిమిత్తం నీకు ఏ ఆధారం లేకపోయినా నేను బలపరిచేవాళ్ళు, వెనకుండి ప్రోత్సహించేవాళ్ళు, చేయి చాపి లేవనెత్తేవాళ్ళు, ఏ ఆధారం లేకపోయినా నువ్వు నిలవబడతావు. దేవుడు నీకు ఆధారం అయితే నువ్వు బ్రతుకుతావు. దేవుడు నిన్ను బ్రతికిస్తే. యెరోబాము కుటుంబ నేపథ్యం ఏమీ బలమైంది కాదు. ఆధారం లేకపోయినా రాజుగా దేవుడు నిలవబెట్టాడు. అయితే నిలవబెట్టడంలో అతనిలో ఒక మంచి చూశాడు. అతడట పనియందు శ్రద్ధ కలిగిన వాడు అని బైబిల్లో రాసింది. ఒకసారి ఈ మాట చెప్పండి. ఏ పని? ఆయన చేసిన పని ఏంటి? టాపీ మేస్త్రి అని చెప్పే కదా. విరిగిపోయిన గోడలను, పడిపోయిన గోడలను చక్కగా కట్టేవాడట. అదరాబదరా కట్టేవాడు కాదట. పనియందు శ్రద్ధ కలిగిన తను యెరోబాములో దేవుడు చూసి, ఈ పని పట్లే ఇంత శ్రద్ధగా ఉన్నాడంటే నా ప్రజలను ఇతని చేతికి అప్పగిస్తే ఇంకెంత చక్కగా పరిపాలన చేస్తాడో కదనని దేవుడు నమ్మి 10 గోత్రాలను దావీదు కుటుంబం చేతిలో నుండి లాగి అనామకుడైన యెరోబాము చేతిలో దేవుడు పెట్టాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను ఎవరిని లేవనెత్తాలన్నా ఏదో ఒక మంచి దేవుడి నీ లోపల చూడాలి. ఆమేన్. ఏం చూడాలి? ఏదో ఒక మంచి దేవుడి నీ ఇతని లోపల చూసింది పనియందు. చెప్పాలి, పనియందు. ఓ రోజు నేను లోకపు విషయాలు చెప్తున్నాను అని అనుకోవద్దు. సర్పంలో నుంచి కూడా సైతానుగాడిలో నుంచి కూడా దేవుడు పాఠం నేర్చుకోమన్నాడు. ఓ రోజు మహేంద్ర సింగ్ ధోని గారిని ఇంటర్వ్యూ చేశారు.
T20 వరల్డ్ కప్ గెలిచావయ్యా, అద్భుతమైన కెప్టెన్వే. వరల్డ్ కప్ భారతదేశానికి అందించావయ్యా, కపిల్ దేవ్ తర్వాత భారతదేశానికి వరల్డ్ కప్ అందించిన అద్భుతమైన ఆటగాడివయ్యా. అసలు ఈ ఆటలో ఇంత నైపుణ్యం నీకు ఎలా వచ్చింది, ఈ పనిలో నీకు ఇంతటి శ్రద్ధ ఎలా వచ్చింది అని అంటే ఆయన నవ్వుతా అన్నాడట, ఈ పనే కాదు, చిన్నతనం నుంచి మా తల్లిదండ్రులు ఏ పని నాకు అప్పగించినా ఆ పని నమ్మకంగా నాణ్యంగా చేయటం చిన్నతనం నుంచి నాకు అలవాటు. నా చిన్నతనంలో మా అమ్మ ఒకసారి, రే ధోని ఇల్లు తొడవరా అని అంది, చీపిరి కట్టించింది. ఆ చీపిరి కట్టించి ఇల్లు తొడవమని మా అమ్మ వెళ్ళిపోయింది. అర్ధగంట తర్వాత వచ్చి ఇల్లు చూసి నన్ను చూసి ముద్దు పెట్టుకుంటా, ధోని నేను తుడిచినా ఇంత శుభ్రంగా తొడవనరా, అంతకంటే శుభ్రంగా తుడిచేవరా, అబ్బా పని పట్ల నీకెంత శ్రద్ధ. అంట్లు తోమని ఇచ్చిందట. ఆ అంట్లు కూడా శుభ్రంగా తవ్వితే తల్లి చూసి సూపర్ పవర్ రింగ్, వాషింగ్ పౌడర్ నిర్మా టంటంటాయి అని విచిత్రం అయిపోయి, ఒరే అంట్లు కూడా ఇంత శుభ్రంగా గడిగేవరా. కొంతమంది చూడండి పిల్లలకు పని అప్పగిస్తారా, కొంతమంది అనే మాట ఏంటో తెలుసా, నాకు పెద్ద పని అప్పగిస్తే అప్పుడు నమ్మకంగా ఉంటా. నా దేవుడు అంటాడు, చిన్న పనిలో నమ్మకంగా ఉన్నవాడు పెద్ద వాటిలో కూడా అధికారిగా నిలవబడతాడు, వాటిలో కూడా నమ్మకంగా బ్రతుకుతాడు. చిన్న పనిలో తపర పని చేశాడు అనుకోండి, ఏ పని, ఇది గుంటూరు భాష భలే ఉంటుంది ఈ మాట, ఒరే ఓడవరాని చీపిరి కట్టించావు అనుకోండి, ఎక్కడొక చీపిరి కట్ట కిలోమీటర్ దూరంలో ఇట్లా చీపిరి కట్టేసి అర్ధగంట అయ్యే ఇల్లు ఈడు 6 నిమిషంలో ఊడ్చేస్తాడు. మమ్మీ మొత్తం ఊడ్చానంటాడు. ఎక్కడ కసువు అక్కడ ఉంటుంది, తబ్బర పని. ఏ పని అప్పగించినా ఆ కృప కలిగిన దేవుడు, పని యందు శ్రద్ధ కలిగిన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. నేను అతిశయానికి చెప్పట్లా, దేవుడు మన పరిచర్యకు తల్లిగా ఇచ్చిన దైవ సేవకురాలు ఉందే, ఏ పని దేవుడు తనకు అప్పగించినా, ఏ పని అప్పగించినా ది బెస్ట్. అప్పుడప్పుడు నేను సేవకురాలతో అంటాను, మీరే గనక హోటల్ పెట్టుకుంటే ప్యారడైజ్ బిర్యానీ పడిపోద్దంట. ఎవరైనా గెస్టులు ఇంటికి వచ్చారనుకోండి, బా వీళ్ళకి వంట వండి పెట్టాలా అని అనుకోదు. ఎవరైనా దేవుని బిడ్డల మందిరానికి వచ్చారనుకోండి, అబ్బా ఇంతమందికి వంట వండి పెట్టాలా అని అనుకోదు. నేను వద్దు నువ్వు బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో అని చెప్పిన, అమ్మమ్మమ్మమ్మో నా చేతితో నా బిడ్డలకు వంట వండి పెట్టాలని ఇప్పటికీ ఈ వయసులో కూడా వంట వండటానికి పైకి వెళ్తుంది. తినేటప్పుడు అండి నేను అప్పుడప్పుడు అనుకుంటా, అక్కే కనుక హోటల్ పెడితే ప్యారడైజ్ బిర్యానీ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఒకటి ఉంది కదా, అమ్మో బవాజీ బిర్యానీ, అమ్మ మీ మదీనా హోటల్లో ఏమైనా ఉంటే చెప్పండి, హోటల్ పెడితే అవన్నీ బలాదూరే. నాకు కాఫీ ఇచ్చేటప్పుడు, టీ ఇచ్చేటప్పుడు, టీయే కదా అని ఏదో అడావిడిగా పోసి ఆ కప్పు నిండా సారలు ఇది కప్పు ప్రక్కన దారబోయి అట్లా పోయిదో. ఆ కప్పులో పోసేటప్పుడు ఎట్లా పోస్తో తెలుసా, కాకా హోటల్లో పోస్తాడు చూసారా, ఎంత ఎత్తున పోసిన తర్వాత ఆ కప్పు పై భాగాన నొరగలం అది చూడటంతో నాకు టీ కాఫీ అలవాట్లేదు, ఇప్పటికీ లేదు. దేవుని దయ వల్ల తాగాలనుకున్నప్పుడు తాగుతా అంతే, అంత వ్యసనం దేని మీద లేదు. ఆ టీ ఇచ్చేటప్పుడు కూడా ఎట్లుంటుందో తెలుసా, పైన నొరగ వస్తుంది, నొరగ. మనల్ని మనం పొగుడుకోవటం కాదు, ఒక వ్యక్తిలో మంచి ఉందంటే మంచిని మంచిగానే చెప్పాలి, మంచిని మంచిగా గుర్తించడం కూడా ఒక సంస్కారం. ఇన్ని వేల మందికి ఆ బిడ్డను తల్లిగా దేవుడు నిలవబెట్టింది చిన్న పనిలో నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. నమ్మకత్వం. శుద్ధీకరణ కోటాల్లో ఎహెజ్కేలు గ్రంథం చెప్పారు కదా, నాకైతే వెనక కూర్చొని వణుకు పుట్టింది. దైవజనమా, ఏ పనిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా బీ ఫెయిత్ఫుల్. మహేంద్ర సింగ్ ధోని గారు మాట్లాడుతూ ఈ పనే కాదయ్యా, పూర్తిగా బురదైపోయిన కారు నాకు ఇయ్యండి, శుభ్రం చేయమని నాకు ఇయ్యండి. ఆ కారుని ఎట్లా శుభ్రం చేస్తానో తెలుసా, కారు వాటర్ వాష్కి వెళ్ళి వాటర్ వాష్తో శుభ్రం చేస్తే ఎంత నీట్గా ఉంటుందో అంతకంటే ఎక్కువ శుభ్రం చేస్తాను.
దేశానికి ఒక అద్భుతమైన కెప్టెన్గా నా దేవుడు నన్ను నిలవబెట్టడానికి నేనంట దేశానికి కెప్టెన్గా ఆ వ్యక్తిని దేవుడు నిలవబెట్టడానికి కారణం పని యందు శ్రద్ధను చూశాడు. ఏం చూశాడు? పని యందు శ్రద్ధ. దైవజనమా, వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వాక్యం విను. ప్రార్థించేటప్పుడు శ్రద్ధగా ప్రార్థన చేయి. ప్రభువుని ఆరాధించేటప్పుడు హృదయమారా శ్రద్ధగా ప్రభువుని ఆరాధించు. వాక్యంలో మీరు ఎరుగుదురు కదా, నీ దేవుడైన యెహోవా మాట నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన యెడల భూలోకంలో ఉన్న సమస్త జనుల కంటే నిన్నెక్కువ ఆశీర్వదిస్తానన్నాడు. ఏ పనైనా, వాక్యం వినేదైనా శ్రద్ధగా, ప్రార్థన చేసేదైనా శ్రద్ధగా, ఉపవాసం ఉండేదైనా శ్రద్ధగా, పిల్లలకు పరిచర్య చేసేదైనా శ్రద్ధగా, పిల్లలకు అన్నం వండి పెట్టేదైనా శ్రద్ధగా చేయి. కొంతమంది తల్లులు వంట వండితే అద్భుతం తెలుసా, సగం తలెంట్రుకలు అన్నంలోనే ఉంటాయి. అంత కృప ఉంటుంది కొంతమంది తల్లులకి, అంత కృప ఉంటుంది. ఉప్పు వేయాల్సింది ఉప్పు పోస్తారు. మీరు అంటారేమో, అన్నా నా ప్రార్థన చూడన్నా, నా వంట ఎందుకు చూస్తావన్నా అని అనొద్దు. చిన్న పనిలో రాణి మీ పిల్లలకి ఎట్ట వండి పెడుతున్నావు మరి? మీకు తెలుసా, దావీదును గొర్రెలు గాయటానికి గొర్రెలు కాసే పని దేవుడిచ్చాడు. మొదట గొర్రెలు కాసే దావీదు గొలియాతును గురి చూసి అట్లా కూర్చుంటాడు. ఒక మాట, ఒక రాయి ఏంటి తగిలితే తగిలింది, లేకపోతే లేదు. గొర్రెలు కాసే దావీదు గురి చూసి కొట్టడం మిలిటరీలో నేర్చుకున్నాడా? ప్రసాదన్న మీ దగ్గరికి ఉన్న దావీదు గారు వచ్చాడా? మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడా? గురి చూసి కొట్టడం దావీదు ఎక్కడ నేర్చుకుని ఉంటాడు? ఎక్కడ నేర్చుకుంటాడో చెప్పంటారా? గొర్రెలు కాసేటప్పుడు అటువైపు తోడేలు వస్తున్నట్లుగా తెలిస్తే ఇక్కడుండి ఆ వడిసలతో రాయి ఇసిరేవాడు. ఇసిరి ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉండటాన్ని బట్టి గొప్ప గొలియాతును కూలదోసే శక్తివంతుడిగా మారిపోయాడు. బిడ్డలారా, నీకు మందిరంలో వాలంటీర్గా పనిచ్చాడా? నమ్మకంగా పనిచేయి. కొంతమంది ఈ ఫోన్ కాల్స్ కోసం కొంతమందికి బాధ్యతలు అప్పగించాం. నిజంగా అండి, ఆ బిడ్డలో 9ంటికి డ్యూటీ అంటే ఆల్మోస్ట్ ఒక 2-3 నిమిషాలు అటు ఇటుగా 9ంటికి వస్తారు. ఏదో ఒకళ్ళిద్దరు కొంచెం లేటుగా వచ్చేవాళ్ళు ఉంటారు, కుటుంబాన్ని బట్టి, కారణం ఏదైనా. కానీ కొంతమంది బిడ్డలు నేను చూస్తానండి, ఆ ఫోన్ కాల్స్ అటెండ్ చేయటానికి వచ్చినప్పుడు నిలువు మోకాళ్ళ మీద ఉండి సాయంకాలం 5 గంటల దాకా, ఒకవేళ మోకరించలేని బిడ్డలు కుర్చీ వేసుకొని టేబుల్ దగ్గర పెట్టుకొని సాయంత్రం 5 దాకా ఎంత నమ్మకంగా పరిచర్య చేస్తారు. నేను చూస్తున్నాను. వాళ్ళ నమ్మకత్వాన్ని బట్టి ఆ కుటుంబాలను దేవుడు ఈరోజు నిలవబెట్టాడు. ఈరోజు నిలవబెట్టకపోయినా ఏ నాటికైనా నా దేవుడు ఆ కుటుంబాలను నిలవబెడతాడు. ఎందుకు? నేనేదో ప్రవచనం చెప్పటం కాదు, నా దేవుని వాక్యం అంటుంది, నమ్మకమైన వానికి దీవెనలు. ఏ పనైనా బీ ఫెయిత్ఫుల్. నమ్మాడు యెరోబామును. దైవజనమా, నమ్మి దావీదు వంశావళిలో నుండి 10 గోత్రాలను లాగి ఇతని చేతులు పెడితే యెరోబాము ఏం చేశాడో తెలుసా? ఇంతవరకు బాగుంది, కానీ దేవుడు తనకిచ్చిన కృపను కాలదనుకున్నాడు. ఎందుకు కాలదనుకున్నాడు చెప్పమంటారా? అసలు దావీదు కుటుంబీకుల చేతిలో నుండి దేవుడు రాజ్యాన్ని లాగి ఇతని చేతులకు దేవుడు ఎందుకు పెట్టాడు? ఇతని చేతుల మీద పెట్టేటప్పుడు దేవుడు ఆయన పట్ల ఉంచిన నమ్మకం ఏంటో అది మర్చిపోయాడు. మరలా మిమ్మల్ని అడుగుతాను, దావీదు కుటుంబం చేతిలో నుండి 10 గోత్రాలను దేవుడు లాగటానికి కారణం ఏంటి? చెప్పాలి. వాళ్ళు మోయాబు దేవతలను, అమోనీయుల దేవతలను, ఫిలిస్తీన్ల దేవత గొళ్ళను అక్కడ కట్టి విగ్రహ సంబంధమైన కార్యక్రమాలు పురికొల్పినందుకే కదా దావీదు వంశంలో నుండి 10 గోత్రాలను లాగింది. దేవుడు స్పష్టంగా చెప్తాడు అక్కడ. చూడండి ఆ మాటలు. పదకొండవ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం నుంచి 33వ వచనం వరకు.
నేను చదువుతాను, నాతో కలిసి కొంచెం అందరు గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈ వర్తమానం అయిపోయిన తర్వాత సర్వలోక అధినేతవే పాట రిలీజ్ చేయబడుతుంది. చాలా వాక్యాలు ఉన్నాయి, అయితే అవన్నీ చదవటానికి మనకు సమయం, నేను త్వరగా ముగిస్తాను. 30వ వచనం చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 30వ వచనం. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకులుగా చింపి యెరోబాముతో ఇట్లా, నేను ఈ 10 తునకలను నువ్వు తీసుకొనుము. నెక్స్ట్ రైట్, ఇది 31వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్తారోతువను, సీదోనీయుల దేవతకును, కేమేషు అను మోయాబీయుల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి, సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దానిని చేయకయు ఇలా ప్రవర్తించాడు గనక 10 గోత్రాలను అతని చేతిలో నుంచి లాగి నీ చేతికి ఇస్తున్నాను. 2 గోత్రాలను మాత్రం దావీదు కొండనిస్తాను, దావీదు పిల్లల కొండనిస్తాను. ఎందుకంటే దావీదు చేసిన భక్తిని నేను జ్ఞాపకం చేసుకొని దావీదు సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను అని చెప్పి నెక్స్ట్ వర్స్ అదే తమ్ముడు ఉండనెత్తును. 34 35 36 37 38 రైట్. 38వ వచనంలో దేవుడు అంటాడు, ఎంత ఖరీదైన మాట అంటాడంటే, ఆ 2 గోత్రాలను శాశ్వత కాలం దావీదుకు నేను ఉండనిస్తా. రైట్, శాశ్వత కాలం దావీదునకు నేను ఉండనిస్తా. 10 గోత్రాలను నీ చేతుల్లో పెడుతున్నాను కదా. నేను నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఇక్కడి నుంచి పెద్దగా చెప్పండి, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన యెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అంటే చూడండి, యెరోబామును తాత్కాలిక రాజుగా దేవుడేవి నిలవబెట్టల. కొన్నిసార్లు మనం అంటాం కదా, ఆపద్ధర్మ ప్రధాని, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని. ఆపద్ధర్మ రాజుగా యెరోబామును దేవుడు నిలవబెట్టల. దేవుని మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? అటువైపు యోధా గోత్రానికి దావీదు రాజ్యాన్ని శాశ్వతంగా ఎలా స్థిరపరిచానో, యెరోబామును కూడా 10 గోత్రాల వరకు 10 గోత్రాల వారికి శాశ్వత కాలం రాజుగా నేను స్థిరపరచాలి అన్న ఉద్దేశంతో రాజుగా దేవుడు నిలవబెట్టాడట. దైవజనమ, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని దేవుడు మన చేతులకు అప్పగించేటప్పుడు, మేము బ్రతికున్న దినాల్లో ఈ సేవేదో బలంగా జరగాలి, అంతటితో ఆగిపోవాలి, అది కాదు దేవుని ఆశ. మేము ఉన్నా లేకున్నా రాబోయే తరాలు రెట్టింపు వైభవంతో దేవుని చేతిలో వాడబడాలి, ఈ పరిచర్యను శాశ్వత కాలం స్థిరపరచాలి, ఇది దేవుని ఆశ. పరిచర్య కాదు, దేవుడు నీకేది ఇచ్చినా నీవు అనుభవిస్తుంది, నీతోనే అది ఆగిపోకూడదు. నీ పిల్లలు దాన్ని అనుభవించాలి. భక్తినైనా, పరిశుద్ధతనైనా, విశ్వాసాన్నైనా, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్నైనా, యహ సంబంధమైన ఆశీర్వాదమైనా, పర సంబంధమైన ఆశీర్వాదమైనా, అది నీతో ఆగిపోకూడదు. నా చేతులెత్తి దీవిస్తున్నాను, నీ పిల్లలు దాన్ని అనుభవించాలి. నీ పిల్లలు దాన్ని అనుభవించాలి. నా దేవుని ఆశ ఒక 20 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని స్థిరపరచాలని కాదు, ఓ 40 సంవత్సరాలు రాజ్యాన్ని స్థిరపరచాలని కాదు. దేవుని ప్రణాళిక శాశ్వత కాలం నేను స్థిరపరచాలని. అలా స్థిరపరచున్నట్లు చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. అంటే ఓ మాట,
దావీదును స్థిరపరిచాడంటే ఒక మాట అంటానండి, దావీదు భక్తిని బట్టి స్థిరపరిచాడా, భక్తి లేకుండానే స్థిరపరిచాడా? చెప్పాలి, ఒప్పుకుంటారు కదా దీనికి. మరి యెరోబామును స్థిరపరుస్తాను అన్నాడంటే యెరోబాములో గతంలో ఏమైనా భక్తి చూస్తున్నావా? చెప్పాలండి. ఇతనిలో ఏ భక్తి, మనం తన పనిలో శ్రద్ధగా ఉండేవాడు, భక్తిని మనం చూడలేం. అంత భక్తి లేకపోయినా దావీదు స్థానాన్ని, దావీదుకి ఎంత హోదా ఇచ్చాడో యెరోబాము కూడా దేవుడు అంత హోదా ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. అయితే జరిగింది ఏంటో తెలుసా? 22 సంవత్సరాలకే పెంటంతా ఊడ్చినట్లుగా యెరోబాము ఇంటిని దేవుడు ఊడ్చేశాడు. దేవుడు అంటాడు అక్కడ, పెంటను ఊడ్చినట్లుగా నీ ఇంటి వారిని నేను ఊడుస్తూ ఉన్నాను. 22 సంవత్సరాలకే సింహాసనాన్ని కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడో ఒక మొదటి మాట చెప్తాను. దావీదు కుటుంబీకుల చేతుల నుండి రాజ్యాన్ని లాగి ఇతని చేతులకు అప్పగించేటప్పుడు ఎందుకు వాళ్ళ చేతిలో నుంచి లాగాడు? దేవుడు చెప్పిన మాటలు మర్చిపోయాడు. ఇతని రాజుగా దేవుడు ఎందుకు నిలవబెడుతున్నాడో ఆ ప్రత్యక్షత మర్చిపోయి తాను చేసిన బుద్ధి లేని పని ఒకటి చూడండి. ఆ మాట రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. 26వ వచనం చూయించు తమ్ముడు. 26వ వచనం నాతో కలిసి. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము, పెద్దగా చెప్పాలి, యోధారాజైన యెరోబాము అన్న తన యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబామునొద్దకు మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగుదునని యెరోబాము తన హృదయమందు తలంచి, ఇక్కడ నుంచి భయంకరమైన మాటలు, ఆలోచన చేసి 2 బంగారు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టం. ఎవరన్నారు బహు కష్టమని? వాళ్ళు ఏమైనా వచ్చి చెప్పారా? సార్, యెరూషలేములో దేవుని మందిరం ఉంది, బేతేలు నుండి దాలు నుండి మేము యెరూషలేంకి వెళ్ళటానికి మాకు కష్టంగా ఉంది, మీరు ఇక్కడ గుడి కట్టండి సార్ అని వాళ్ళు ఏమైనా వాళ్ళ కష్టాన్ని చెప్పుకున్నారా? ఒకవేళ చెప్పుకోలేదు. ఇప్పుడు కొత్తగా కష్టం రావటానికి యెరూషలేములో దేవాలయం ఉంది. యెరోబాము కాలం నుండా, న్యాయాధిపతుల కాలం నుండా, షిలోహు కాలం నుంచే ఉంది కదా, ఏలీ కాలం నుంచే ఉంది కదా. అప్పటికి 120 సంవత్సరాల నుండి దాను నుండి యెరూషలేంకు ప్రజలు వస్తున్నారు. బేతేలు నుండి ప్రజలు యెరూషలేంకు వస్తున్నారు. ఏ ప్రజ కూడా అంత దూరం వెళ్ళటం మాకు కష్టంగా ఉంది బాబు అని అన్న దాఖలు లేవు. తన కపటాన్ని కప్పిపుచ్చుకోవటానికి కుయుక్తిగా మాట్లాడుతున్నాడు. అంత దూరం వెళ్ళటం మీకు కష్టంగా ఉంది కాబట్టి దానులో ఒక దూడను, బేతేలులో ఒక దూడను తయారు చేసి, ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను విడిపించిన నీ దేవుడైన యెహోవా ఇదే అని మరలా ప్రజలు విగ్రహారాధన చేయటానికి యెరోబాము కారకుడయ్యాడు. ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను, దావీదు పిల్లల చేతిలో నుండి దేవుడు రాజ్యాన్ని లాగివేయటానికి కారణం ఏది? విగ్రహారాధన చేశారనే కదా. నేనంట, ఇతని చేతులకు రాజ్యం అప్పగించడానికి కారణం ఏంటి? నీవు ఆ విగ్రహారాధన చేయకూడదనే కదా. ముందుగానే ఎక్కడ భయపడతాడోనని వాగ్దానం చేస్తున్నాడు. యెరోబామా, దావీదు రాజ్యాన్ని శాశ్వత కాలం స్థిరపరిచినట్లుగా నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను అని అన్నాడు కదా. ఎంత అభయహస్తం ఇచ్చిన తర్వాత ఎంత నిర్భయంగా దేవుణ్ణి ఆరాధిస్తూ భయభక్తులుగా బ్రతకాలి. భయభక్తులుగా బ్రతకపోగా మానుషికంగా ఆలోచిస్తున్నాడు. ఒకవేళ ప్రజలు యెరూషలేములో ఉన్న దేవాలయానికి వెళ్తే రెహబాము తట్టు తిరుగుతారేమో, నన్ను విడిచిపెడతారేమో, నన్ను అనాథన చేస్తారేమో. వీళ్ళు వాళ్ళ తట్టు తిరగకుండా ఉండునట్లుగా బేతేలులో దానిలో దూడలను చేసి విగ్రహారాధన చేయటానికి కారకుడయ్యాడు. నేనంట, దైవజనమ, యెరోబామును రాజుగా చేసింది ఎవరు?
అయ్యా మా మీద రాజుగా ఉండి ప్రజలు యెరోబాము దగ్గరకు వచ్చేటట్లుగా చేసింది ఎవరు? దేవుడే కదా. ఏ ప్రజలను యెరోబాము దగ్గరికి దేవుడు నడిపించాడో ఆ దేవుడే తన రాజ్యాన్ని స్థిరపరుస్తాడు అన్న నమ్మకం దేవుని మీద ఉంచలేకపోయాడు. వినారు ఈ మాట? ఒకసారి నా వైపు చూడండి. రాజ్యం ఇచ్చిన దేవుడే రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. ప్రజలను తన దగ్గరికి నడిపించిన దేవుడే, మరలా చెప్తున్నాను, ప్రజలను నడిపించిన దేవుడే రాజుని హత్తుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. ఒప్పుకుంటారు ఈ మాటకి? నేను ఎప్పుడు ఈ మాట అంటాను, గొర్రెలనిచ్చిన దేవుడే. నాకు వినపడలేదు ఈ మాట. గొర్రెలనిచ్చిన దేవుడే దొడ్డిని కూడా ఇస్తాడు. ఆత్మల దేవుడు మనకిస్తే మందిరాలు, మందిరపు స్థలాలు ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు. మనం ఎప్పుడు కూడా దేవా నాకు మందిరం ఇస్తేనా, లేదు లేదు, మందిరం ఇచ్చినా ఈగిపోయినా గొర్రెల్ని ప్రభువాన్ని గొర్రెల్ని అడిగితే గొర్రెల్నిచ్చిన దేవుడు దొడ్డిని కూడా దేవుడు ఏర్పరచడం ప్రారంభిస్తాడు. యెరోబామును పట్టాభిషేకం చేసింది ప్రజలు. ఎందుకు వాళ్ళు పట్టాభిషేకం చేశారు అంటే వాళ్ళ హృదయాలను రేపింది ఎవరు? చెప్పాలి. యెరోబాము ఏమన్నా నేను రాజుగా ఉంటారండి, నన్ను రాజుగా చేసుకోండి, నన్ను కుర్చీ మీద కూర్చోబెట్టండి అని తాను వాళ్ళని ఏమైనా పిలిచాడా? పిలవలా. వాళ్ళ హృదయాలు దేవుడే రేపి యెరోబాము దగ్గరికి దేవుడు పంపిస్తే ఇప్పుడు మానుషికంగా ఆలోచిస్తున్నాడు. ఒకరోజు ఒక తల్లి తన కూతురుని తీసుకొచ్చింది, ఏడుస్తుంది. అల్లుడు దారి తప్పాడయ్యా, కొంచెం ప్రార్థన చేయండి అయ్యా, వాడు అక్రమ సంబంధాలు పడిపోయాడు, వాడి అపవిత్రపు పొరలు రాలిపోయేటట్లుగా ప్రార్థన చేయండి అయ్యా, ఏడుస్తుంది. ఆ యవనమ్మాయి కూడా ఏడుస్తూ ఉంది. ఏడ్చే పరంపరలో తల్లి ఏమందో తెలుసా? అసలు వాడు ఒక రకంగా దారి తప్పిపోవటానికి నా కూతురే కారణం అయ్యా అంది. ఎట్లా కారణమమ్మా అన్నాను. నా కూతుర్ని చిన్నతనం నుంచి పెంతుకోస్తు అనుభవంలో నేను పెంచా. అయ్యా చెవులు చూడండి, నేను కుట్టించలా. పుట్టేటప్పుడు తల్లి కడుపులో నుంచి ఎలా ఉందో అలాగే ఉంది. చెవులు కూడా నేను గుట్టించలేదయ్యా. ఒంటి మీద బంగారు ఆభరణం ఎలా ఉంటుందో తెలియదు, అలంకరణ ఎలా ఉంటుందో, నా కూతురు చక్కగా ఉంటుంది, అలంకరణ ఎట్లా ఉంటుందో తెలియదు, ఫ్యాషన్ నా కూతురుకు నేను నేర్పలా. అలాంటి స్థితిలో ఓ మంచి భక్తి కలిగిన అల్లుడికి వివాహం చేశా. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవరో అన్నారంట, ఇట్లా బోసిపోయిన ముఖంతో నువ్వు తిరిగితే నీ భర్తకు నీ మీద ప్రేమ ఎట్టా పుట్టిద్ది? నీ భర్త ప్రేమ గెలుచుకోవాలంటే నువ్వు కూడా కాస్త డెకరేటివ్గా ఉండాలా, ఫ్యాషనిక్గా తయారు కావాలా, భర్త కళ్ళకి ఇంపుగా నువ్వు కనపడాలా. ఇట్లా మొండమూపిదానిలాగా బంగారం లేకుండా, ఆభరణాలు లేకుండా, ఓ డెకరేషన్ లేకుండా ఇట్లా నువ్వు కనపడితే ఎట్లా నీ భర్త ప్రేమిస్తాడు? చూడు, హైదరాబాద్ కార్పొరేట్లో పలానా అమ్మాయి చూడు ఎట్లుందో, పలానా అబ్బాయి చూడు ఎట్లున్నాడు, పలానా అమ్మాయి ఇట్లా ఉన్నారు చూడు అని పదే పదే నా కూతురుతో చెప్తే నా భర్త నన్నే ఇష్టపడాలి, నన్నే ప్రేమించాలని నా కూతురు ఏం చేసిందంటే ఒక తలకాయలో 10 జడలు వేయటం స్టార్ట్ చేసిందయ్యా, లిప్స్టిక్ పెట్టడం స్టార్ట్ చేసిందయ్యా. చిన్నతనం నుంచి దీనికి చెవులు కూడా నేను గుర్తించలేదు, బంగారు ఆభరణాలు పెట్టుకోవడం స్టార్ట్ చేసిందయ్యా. హైదరాబాదులో ఉన్న ఫ్యాషనిక్ ప్రపంచం కంటే నా కూతురు ఇంకెక్కువ ఫ్యాషనిక్ అయిపోయిందయ్యా. ఎందుకే ఇట్లా అయిపోయావు అని అంటే అందట భర్తను లోపరుచుకోవటానికి మమ్మీ, మీ జమానా పోయింది, ఆ జమానా వేరు. ఒక భర్త భార్యను ప్రేమించేటట్లుగా చేసేది ఎవరు? నీ ఫ్యాషనా? రాజు హృదయం యెహోవా చేతిలో నీటి కాలువ, తన చిత్తవృత్తి చొప్పున ఆయన లోపరచడానికి శక్తివంతుడైన దేవుడు అయి ఉన్నాడు. లోకపరంగా ఆలోచించి అంటది, నా కూతురే చేతులారా మానసికంగా ఆలోచించి దివ్యమైన జీవితాన్ని పాడు చేసుకుందయ్యా. తర్వాత ఏమైందమ్మా, ఇది ఎప్పుడు ఫ్యాషనిక్గా బ్రతకటం స్టార్ట్ అయిందో, దీనిలోకి ఎప్పుడైతే లోకం వచ్చిందో నా అల్లుడిలోకి వ్యభిచారపు ఆత్మ దిగి వచ్చిందయ్యా అంతే. ఏడుస్తా ఏమందో తెలుసా, నా అల్లుడు చెడిపోవటానికి నా కూతురే కారణం అయ్యా అంతే. దైవజన్మ, ఎప్పుడు మానుషికంగా ఆలోచించుకో, దైవికంగా ఆలోచించు. మానుషికంగా పరిష్కారాలు వెతక్కో, వాక్య ప్రమాణాన్ని ఎదురుగా పెట్టుకొని వాక్యంతో పరిష్కరించటం ప్రారంభించు. వాక్యం నీ పక్షాన యుద్ధం చేయటం ప్రారంభిస్తే శత్రుశాసము 0 అయిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు.
మానుషిక ఆలోచనతో ఒక అడుగు వేసావనుకో, ఒక సమస్యను పరిష్కరించాలని నువ్వు ప్రయత్నం చేస్తే 100 సమస్యలు పుట్టుకొస్తాయి. 100 సమస్యలు కాదు, 1000 సమస్యలను ఎదుటిన వాక్యం పట్టుకొని యుద్ధం చేయి. లక్షల కొలది సమస్యలను ఆ వాక్యమే పరిష్కరించడం ప్రారంభించునుగాక. మరలా చెప్తున్నాను, దేవుడు తనను రాజుగా ఎందుకు ఏర్పరచుకున్నాడో ఆ ప్రత్యక్షత మరిచిపోయాడు. యెరోబామా, ఆ 12 గోత్రాలు కలిసి ఉన్నప్పుడు విగ్రహారాధన జరిగింది. విగ్రహ సంబంధమైనవి నీ ద్వారా జరగకూడదు. దావీదు భక్తిగా బ్రతికినట్లుగా, యథార్థంగా బ్రతికినట్లుగా నీవు యథార్థంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తానని నమ్మి అతని చేతుల్లో పెడితే, సొలొమోను ఇంటివారు ఏ తప్పు చేశారో ఇతడు అదే తప్పు చేశాడు. దేవుడు తనను రాజుగా ఎందుకు ఏర్పరచుకున్నాడో ఆ ప్రత్యక్షత మరిచిపోయాడు. మీరు అంటారా, అది రాజుల సంగతి కదన్నా, మనకెందుకు, మన సంగతి ఏమన్నా ఉంటే చెప్పండి అంటారా? నేనంట, నువ్వు కూడా రాజువే, నువ్వు కూడా రాజువే అంటాడు కదా పేతురు గ్రంథకర్త. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపించాడు. దేని కొరకు తెలుసా? రాజులైన యాజక సమూహంగా ఉండటానికి. చెబుదాం గట్టిగా ఆమెన్. మనం ఎవరం ఇప్పుడు? చెప్పలే, మనం ఎవరమండి? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి సిస్టర్ మీ కులం ఏంటి అని అడిగారు అనుకోండి, కాలరా సరి చేసుకుంటా ఏం చెప్తారు? ఏమని చెప్తారు? మేము రాజులమండి అని చెప్పండి. ఎస్, ఎందుకో తెలుసా? మన ఆరాధ్య దైవం రాజులకు రాజు. మన ఆరాధ్య దైవం సర్వలోక అధినేత. ఏ లోకానికి? భారతదేశానికి ఒక అధినేతే. భారతదేశ అధినేత అమెరికాలో పనికిరాడు, అమెరికా దేశపు అధినేత భారతదేశంలో పనికిరాడు, అమెరికా దేశపు అధినేత ఇంగ్లాండ్లో పనికిరాడు, ఇంగ్లాండ్ దేశపు అధినేత అమెరికాలో పనికిరాడు. నీవు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? సర్వలోక అధినేత, రాజులకు రాజుని వహించిన వాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. క్రైస్తవ జనమా, నువ్వు కూర్చున్నా లేచినా నిన్నెందుకు దేవుడు రక్షించుకున్నాడో అది నువ్వు మర్చిపోవద్దు. విగ్రహారాధన కుటుంబంలో నుంచి ఎందుకు దేవుడు నిన్ను తప్పించాడో అది నువ్వు మర్చిపోవద్దు. యవ్వన కాలంలో తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి తన స్వకీయ సంపాద్యంగా నిన్ను చేసుకొని రాజులైన యాజక సమూహంగా ఎందుకు దేవుడు నిన్ను నిలవబెట్టాడో నీ పిలుపును ఏర్పాటును ఎన్నడూ నువ్వు మర్చిపోవద్దు. మీరు అడగొచ్చు, అన్న దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? ఓ 3 మాటలు టకా చెప్తాను, చూడండి. ఆ మాటలు దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. నీ పిలుపు వెనుకున్న రహస్యం. 4వ అధ్యాయం నా వైపు చూడండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. నా వైపు చూసి చెప్పాలి. ఎందుకు పిలిచాడు దేవుడు? రాణిగా, రాజుగా ఎందుకు దేవుడు మనల్ని అభిషేకించాడు? నీ పిలుపును మర్చిపోవద్దు. ఎస్, నా దేవుడు నన్ను పిలిచింది ఏదో ఆదివారం వచ్చి భజన చేసుకొని స్తుతించుకొని వెళ్ళిపోవటానికి కాదు, దానికి మించి పవిత్రంగా బ్రతకటానికి నా దేవుడు నన్ను పిలిచాడు. సరసోక్తులు మాట్లాడటం అది లోకస్తులకు అలవాటు. అపవిత్రంగా బ్రతకటం, జారత్వం చేయటం, చీకటి సంబంధమైన కార్యక్రమాలు చేయటం అది లోకస్తుల ఏర్పాటు. నా పిలుపు వెనుకున్న రహస్యం ఏంటో తెలుసా? నా చూపు పరిశుద్ధంగా ఉండాలి, నా నోటి మాట పరిశుద్ధంగా ఉండాలి, నా ప్రాణాత్మ శరీరాలు నా దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండాలి. ఇందుకు నీవు పిలువబడ్డావు. ఇందుకు నువ్వు బాప్తిస్మం తీసుకొని రాజుగా, రాణిగా ఈరోజు మీరు అభిషేకించబడుతున్నారు. నీ పిలుపుని ఎప్పుడూ నువ్వు మర్చిపోవద్దు. మరలా మిమ్మల్ని అడుగుతాను, యెరోబాము చేతికి దేవుడు రాజ్యాన్ని అప్పగించి రాజుగా అభిషేకించడానికి కారణం ఏంటి? నువ్వు విగ్రహారాధన చేయకూడదు. దావీదింటి వారు ఈ పని చేసే నష్టపోయారు. ఈ నష్టం నీ వలన కలగకూడదు అనే కదా రాజ్యాన్ని ఇచ్చింది. ఇతడు తన పిలుపును మర్చిపోయాడు. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. నీ పిలుపు వెనుకున్న రహస్యం పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు దేవునికి కానుకగా ఇవ్వాలని. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు? చూడండి, పేతురు పత్రిక
మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, 2వ అధ్యాయం 21వ వచనం. పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక దీవించుడి. 2:21 నాతో కలిసి. ఇందుకు మీరు పిలువబడితిరి. ఎందుకు 20వ వచనంలో అంటాడు. 20వ వచనం కొంచెం బ్యాక్. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనం? మేలు చేసి బాధను అనుభవించినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దా. దైవజనమా, నీ పిలుపు వెనుకున్న రహస్యం చూడు. నువ్వు బ్రతికే చోట కొందరు నిన్ను దూషిస్తారు, నిన్ను శపిస్తారు, దూషణకరమైన మాటలు అంటారు. నువ్వు తప్పు చేయకపోయినా, నువ్వు నిర్దోషంగా బ్రతికినా, నువ్వు యథార్థంగా బ్రతికినా కొంతమంది పనిగట్టుకొని నిన్ను దూషిస్తారు అన్నా. మరి దూషించినప్పుడు పాత నిబంధన ఏం చెప్పింది? కత్తికి కత్తి, పంటికి పన్ను, చెప్పండి, కంటికి కన్ను అని చెప్పింది కదా. అలాగే చేద్దామా? అది పాత నిబంధన పిలుపు, అది గొర్రెపిల్ల రక్తపు పిలుపు. యేసుక్రీస్తు రక్తపు పిలుపు ఏంటో తెలుసా? దూషించిన వాడిని, శపించిన వాడిని చేతులెత్తి ఆశీర్వదించాలి. ఇందుకు మీరు పిలువబడితిరి. నా వైపు చూడాలి. ఎందుకు పిలువబడ్డావు? దైవజనమా, ఒకసారి చూడండి. లోకస్తులు ఉన్నారు, పందెపు కోళ్ళలాగా గొడవలకు దిగుతారు, కొట్లాడతారు. ఈరోజు కొన్ని చర్చిలు చూడండి, కానుకలు పంచుకోవటానికి చర్చి ఫుల్ ఫిట్ మీద సేవకులు కూడా కొట్లాడుకుంటున్నారండి. విశ్వాసులు కొట్లాడుకుంటున్నారండి. ఎందుకు వీళ్ళు ఇలా కొట్లాడుకుంటున్నారో తెలుసా? వారు పిలువబడిన పిలుపును మర్చిపోతున్నారు. ఏంటి మనం పిలువబడిన పిలుపు? నువ్వు పిలువబడిన పిలుపు ఏంటో నిజంగా నీకు అర్థమైతే నువ్వు వెతికిన భూమి మీద నీకు శత్రువు అనేవాడు ఉండడం. ఆమెన్. ఏం చెప్పాను? ఆమెనని చెప్పానా? నీవు పిలువబడిన పిలుపేంటో. ఏంటి నీ పిలుపు? శపిస్తారు కొంతమంది, నిన్ను దూషిస్తారు కొంతమంది, నిన్ను నీ ద్వారా మేలు పొందుకొని ఇంకా మానవ భాషలో చెప్పాలంటే నీ మోచేతి నీళ్లు త్రాగి కొంతమంది నీకు గుంటలు తవ్వుతారు. నీవేం చేయాలో తెలుసా? దూషించిన వాడిని కూడా చేతులెత్తి ఆశీర్వదించు. ఆశీర్వాదానికి వారసురాలిగా ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడు. నిన్ను ఆశీర్వదించడం ఆఫ్టర్ ఆల్ దేవునికి. నీ పిలుపేంటో తెలుసా? అసలు ఆశీర్వాదానికి నేను వారసుడిగా చేయాలనుకున్నాడు. ఇది దేవుడు నిన్ను పిలిచిన పిలుపు. ఈ పిలుపు మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఎవరిని దూషించొద్దు. శపించిన వాడిని కూడా చేతులెత్తి దీవించే ఆ గొప్ప ప్రత్యక్షత దేవుడిచ్చునుగాక. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు? ఇందాకటి దాకా జార్జన చెప్పారు కదా. అసలు మన పిలుపు భూ సంబంధమైన పిలుపు కాదు, పరలోక సంబంధమైనటువంటి పిలుపు. చూడండి ఆ మాట. దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. రెండవ అధ్యాయం 14వ వచనం. మీరిలాగు రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను పొందవలెనని ఆయన సువార్త వలన మిమ్మును పిలిచెను. ఎందుకు పిలిచాడట? మీ కడుపు నొప్పి తగ్గిస్తాను అనేనా? మీకు సంతానం కలిగిద్ది రండి అనేనా? మీకున్న సమస్యలన్నీ పోతాయి అనేనా? అవి జరుగుతాయి. వాటికి మించి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? తన నిత్య మహిమ కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు వారు ఎంత మహిమతో ప్రకాశిస్తున్నారో ఆయన మహిమకు నిన్ను వారసురాలిగా చేయాలనుకున్నాడు. ఆయన మహిమకు నిన్ను వారసుడిగా చేయాలనుకున్నాడు. దైవజనమా, కూర్చున్నా లేచినా నీ పిలిపేంటో, నీ ఏర్పాటేంటో ఎప్పుడు నువ్వు మర్చిపోకుందువుగాక. ఏంటి నీ పిలుపు? భూ సంబంధమైన పిలుపు కాదు, పరలోకపు పిలుపుతో మనం పిలువబడినటువంటి ప్రజలం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎస్తేరుతో అంటాడు, ఎస్తేరు, దేవుడు నేను రాజుగా
దేవుడు నిన్ను రాణిగా ఎందుకు అభిషేకించాడో తెలుసా? ఈ ఆపద యూదులకు రాబోతుందని దేవుడు ముందుగానే గుర్తెరిగి ఆశ్రయంగా దేవుడిని నా స్థలానికి పంపించాడు. ఆ స్థానంలో దేవుడు ఎందుకు నిన్ను కూర్చోబెట్టాడో అది నువ్వు మర్చిపోవద్దు. దీనికోసమే దేవుడు నిన్ను రాణిగా నిలవబెట్టాడు. దైవజనమా, నా వైపు చూడండి. దేవుడు ఒకవేళ నిన్ను ఆశీర్వదించి నీకు డబ్బునిస్తే చక్కగా గృహాలు కట్టుకో, మంచిది. పిల్లలకు ఆస్తిని సంపాదించి పెట్టు, మంచిది. దానితో పాటు దేవుడు నాకు ఇంత డబ్బు ఇచ్చింది, మరి ఎక్కువగా సేవ కొరకు వెదజల్లటానికి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. సేవకు ఉపయోగపడాలని దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నా ఆశీర్వాదం వెనుక నేను దేవుని సేవకు ఉపయోగపడాలనే ప్రత్యక్షత దేవుని మనసులో ఉందని అది ఎరిగి నిన్నెందుకు దేవుడు ఆశీర్వదించాడో అది నువ్వు ఎరిగితే కృప వెంబడి కృప దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఓ రోజు ఓ సిఐ గారి దగ్గరికి నేను వెళ్ళాను పర్మిషన్ నిమిత్తం. ఆయన నన్ను చూసి, సిఐ గారి దగ్గర ఎందుకు, ఆ వివరాలు నేను చెప్పలేను. మనం కొన్న స్థలం విషయమై అక్కడ ఒక షెడ్ కట్టుకుందాం, ఉన్న షెడ్ పడేసి కొత్త షెడ్ కట్టుకుందామని ఆ స్థలానికి సంబంధించిన సంస్థ దగ్గరికి వెళ్ళాను. మేనేజర్ ఒక తల్లి ఉంది, నేను ఎప్పుడు ఆ తల్లిని చూడలేదు. చిన్న స్లిప్ రాసి పంపించాను, పాస్టర్ జెర్మియా ఇమాన్యుయల్ చర్చ్ అని. వాళ్ళు ఫ్యూన్ చేత పంపించక మునిపే వెంటనే తీసుకురమ్మని పంపించింది. సహజంగా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళామంటే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ని బట్టి కాస్త లేట్గా అపాయింట్మెంట్ ఇస్తారు. ఆల్రెడీ అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళ పని పూర్తి అవ్వాలి కాబట్టి వెంటనే పిలిచింది. నేను, నాతో పాటు జార్జి తమ్ముడు మేము లోపలికి వెళ్ళక మునిపే ఆ మేనేజర్, ఆ పెద్ద సంస్థలో ఉన్న పెద్ద ఆఫీసర్ లేచి నిలబడి వందనాలు చెప్పి, అన్నయ్య ప్రతిరోజు మీ వాక్యం వింటాం అన్నయ్య, నాతో ఒక సెల్ఫీ ఇవ్వండి అన్నయ్య అని చెప్పి వచ్చిన సంగతి మర్చిపోయి సెల్ఫీ దిగుతుంది ఆ చెల్లి. అన్నయ్య ప్రైజులాడు అన్నయ్య. ఆ బిడ్డ ఎంత అరుసుకులాడిందో. అమ్మా ఒక చిన్న పని మీద వచ్చావురా, కొంచెం చేసి పెట్టండి రా అంటే ఆ బిడ్డ ఏమందో తెలుసా? నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టింది ఈ పని చేయటానికే నాన్న. మీరు సేవకులన్నా, ఆ బిడ్డ అన్నమాట, మీరు సేవకులన్నా నన్ను అర్థించకూడదు, నాకు ఆర్డర్ ఇవ్వాలంది. విన్నారు ఈ మాట? నన్ను అర్థించకూడదు, నాకు ఆర్డర్ ఇవ్వండి అన్నా అంది. ఒక సిఐ ఒక పని నిమిత్తం వెళ్తే, అయ్యగారు మీరు పోలీస్ స్టేషన్కి రావటం ఏంటి? ఒక్క మాట ఫోన్ చేసి చెప్తే నేను సాక్ష్యం ఇచ్చేవాడిని కదా. మాట్లాడుతూ ఎస్తేరు నా స్థలంలో దేవుడు ఎందుకు కూర్చోబెట్టాడో ఈ అధికారంలో కూడా ఆయన పని కొరకు దేవుడు మమ్మల్ని నిలవబెట్టాడు. 2025 దయా కిరీటాన్ని దేవుడి నీకు అనుగ్రహిస్తుంది. దేవుని కొరకు బ్రతుకుతావని, దేవుని కార్యాలు చేస్తావని, దేవుని పనికి ఉపయోగపడతావని. నీకు ఆయుష్ ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, ఆస్తి ఇచ్చినా, ధనం ఇచ్చినా, బలం ఇచ్చినా ఆయన పని కొరకు ఉపయోగపడతావని ఆశపడి నీ ఆయుష్ కాలాన్ని పెంచితే నీ కొరకు నేను బ్రతుకుతాను అనుకున్నావా? నా కొరకు నేను బ్రతుకుతా, నా జీవితం ఏదో నాది, నేను ఎలా బ్రతకాలనుకున్నానో అలా బ్రతుకుతానని ఒకవేళ దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని నేను నమ్ముతా. ఒక రోజు గడిచిందంటే అది నీ గ్రేస్ పీరియడ్. అర్థం కాలేదా? ఒక రోజు గడిచిందంటే గ్రేస్ పీరియడ్ నీకు. నీ కళ్ళ ముందు ఎంతమంది హతులైపోయారు. ఇందాక అన్న పాట పాడాడు కదా, గుండు సూదికి గ్యారంటీ ఉంది కానీ నీ గుండె గ్యారంటీ లేదు. ఆమె నా ఎవరా మనిషి చూడండి రా తల్లి, గుండు సూదికి గ్యారంటీ ఉంది. ఖమ్మం తమ్ముడు వచ్చాడు, అక్కడ మదిర. తమ్ముడు మదిర ఎక్కడున్నావు? ఆ మదిరాలో జస్ట్ ఒక 1 month బ్యాక్ తల్లి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళింది. 4 సంవత్సరాల పసిబిడ్డ. అయ్యో 4-5 గంటలు బిడ్డతో లేనని బిడ్డను చూసి పరిగెత్తుకుంటా ఎత్తుకోబోతా ఉంటే 6-7 సంవత్సరాల పసిబిడ్డ తల్లిని చూసి నవ్వుకుంటా ఎదురుగా ఆడుకుంటా వచ్చిందట. అలా తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చిందో లేదో, తల్లి ఎత్తుకొని ముద్దాడే లోపే 5-6 సంవత్సరాల పసిబిడ్డ హార్ట్ స్ట్రోక్ వచ్చి తల్లి ఒడిలో చచ్చిపోయిందటండి. ఒక దినం గడిచిందంటే గ్రేస్ పీరియడ్, ఒక సంవత్సరం గడిచిందంటే దేవుని దయ తప్ప మరొకటి ఏది కాదు. అందుకని ఈ సంవత్సరం పాటలో దేవుడు మనకిచ్చిన అద్భుతమైన పదజాలం ఏంటంటే, ఈ సంవత్సరం నీ దయా కిరీటమేనయ్యా. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం.
దేవుడు నీకు ఆయుష్నిచ్చింది, నువ్వు ప్రతి క్షణం గుర్తుకు తెచ్చుకోవాల్సింది, నా ప్రభు పని కొరకే దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు. నా పిల్లల కొరకు కాదు, నా భర్త కొరకు కాదు, నా కుటుంబం కొరకు కాదు. ఆ బాధ్యతలు నెరవేరుస్తా. వాటికి మించి దేవుని పని చేయటానికి దేవుడు నాకు ఆయుష్ పెంచాడని ఎందుకు దేవుడు నిన్ను బ్రతికించాడో అది ఎప్పుడు నువ్వు మర్చిపోకుందువుగాక. దేవుడు నిన్ను బ్రతికిస్తే నువ్వు సినిమాల చుట్టూతో తిరిగితే యెరోబాముకి ఏ గతి పట్టిందో నీకు ఆ గతి పట్టింది, జాగ్రత్త. స్మోకింగ్ వైపు నువ్వు తిరిగితే, డ్రింకింగ్ వైపు తిరిగితే, దేవునికి ఆయాస్కరమైన మార్గాల వైపు నువ్వు తిరిగితే పెంట ఊడ్చినట్లుగా యెరోబాము ఇంటిని ఊడ్చాడట. నీకు ఇచ్చిన కృపను దేవుడు లాగివేయక మునిపే ఎందుకు దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడో అది ఎరిగి దేవునికి దాసుడిగా నువ్వు బ్రతుకుదువుగాక. రెండవది, ఇతడు చేసిన అతి పెద్ద తప్పేంటో తెలుసా? దేవుని పద్ధతిని మార్చాడు. ఏంటి దేవుని పద్ధతి? దూడలను బేతేనులో దానులో ప్రతిష్ఠించాడు కదా. ప్రతిష్ఠించిన తర్వాత లేవీయులు కాని వారిని యాజకులుగా పెట్టాడట. ఎవడైనా వచ్చి ఒక పొట్టేలును 7 మేకపోతుల్ని ఇచ్చాడు అనుకోండి, పొట్టేలుని ఇచ్చిన ప్రతి ఒడిని యాజకుని చేసేసేసాడు. విచిత్రం. 7వ నెలలో పర్ణశాలల పండుగ జరిగిద్దైతే ఇశ్రాయేలు దేశంలో 7 పండుగలు ఉన్నాయి. గతంలో చెప్పాను, ఇప్పుడు విషయం అది కాదు. ఇతను ఏం చేశాడో తెలుసా? 8వ నెలలో బైబిల్లో లేని ఓ క్రొత్త పండుగను పెట్టి ఆ పండుగ జరిగిస్తూ ఆ విగ్రహ సంబంధమైన వాటి దగ్గర లేవి గోత్రంలో పుట్టని సాధారణమైన వ్యక్తులను యాజకులుగా పెట్టి వాళ్ళ ద్వారా కార్యక్రమం జరిగిస్తూ వచ్చాడట. దైవజనమా, ఎప్పుడు దేవుని పని ఏది చేసినా వాక్య ప్రామాణిక ప్రకారమే చేయాలి, కానీ మనం ఇష్టం వచ్చినట్లుగా మనం చేయకూడదు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఎక్కడ తలదూర్చినా పర్వాలేదు. మీ బంధువుల విషయాల్లో తలదూర్చు, పర్వాలా. నీ కుటుంబ విషయాల్లో తలదూర్చు, పర్వాలా. ప్రతిష్ఠించబడిన సేవ విషయంలో, దేవుని పరిచర్య విషయంలో మిడిమిడి జ్ఞానంతో నువ్వు తలదూరిస్తే దేవుడు సహించడు. సేవ ప్రతిష్ఠితమైంది. ఎవరు సేవ చేయాలి? దేవుని చేత పిలువబడిన వారు దేవుని సేవ చేయాలి. ఎవరు సేవ చేయాలి? దేవుని కొరకు పానార్పణంగా పోయబడేవాడు దేవునికి సేవ చేయాలి. నీకు వాక్యం చెప్పటం వచ్చిందని, నీకు పాట పాడటం వచ్చిందని, నీకు బాజా బదింత్రి వాయించేవాళ్ళు 4 ఉన్నారని వాళ్ళ 4 పోగేసుకొని నేను పాస్టర్ గారిని అన్నావనుకో, యెరోబామును గుర్తుకు తెచ్చుకో. నేను పదే చెప్తున్నాను అనుకోవద్దు. మా తండ్రి గారు ఇక్కడే ఉన్నాడు, అడగండి. ఆయన రక్షించబడి ఒక 70 మంది ఆత్మను ప్రభు తట్టు త్రిప్పారు. సేవ చేయాలనే ఆశ. దైవజన్ ఏసన్న గారికి చెప్పారు, అయ్యా నాకు సేవ చేయాలని ఉంది, ఉద్యోగం చేస్తా, సేవ చేస్తానంటే ఆయన అన్నారు, సేవ ప్రతిష్ఠితమైనది. ఒకవేళ నీకు సేవ చేయాలని అనిపిస్తే ఉద్యోగానికి రిజైన్ చేసి సేవకు రా. ఉద్యోగానికి నువ్వు రిజైన్ చేయనంటావా? నీ జాబ్ చేసుకొని మంచి విశ్వాసిగా సంఘంలో బ్రతుకు. ఆయన ప్రార్థన చేసుకున్నాడు, నువ్వు సేవ చేయటం నా చిత్తం కాదు, ఒక మంచి విశ్వాసిగా దావీదులాగా ఒలీవ మొక్కలాగా బ్రతకటం నాకు ఇష్టం. దేవుని మాటకు విధేయత చూపి 70 మంది ఉన్న సంఘాన్ని హొసన్నా మినిస్ట్రీస్కి ఇచ్చాడు. అంతకాలం స్టేజీ దగ్గర నిలబడి వాక్యం చెప్పి ఆయన చిన్న పిల్లడు వచ్చి వాక్యం చెప్పిన కింద కూర్చొని వాక్యం విన్నాడు. కింద సిలువు ప్రసాద్ అని ఉన్నారే, ఆ సిలువు ప్రసాద్ అని ఆ ప్రాంతానికి వచ్చి వాక్యం చెప్పాడు. అంతకాలం వాక్యం చెప్పినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చి వాక్యం చెప్తున్న కింద కూర్చొని విన్నాడు. ఎందుకు విన్నాడో తెలుసా? ప్రతిష్ఠించబడిన సేవ ఎలాంటిదో, ప్రతిష్ఠిత లేని సేవ ఎలాంటిదో ఆ ప్రత్యక్షత ఆయనకు ఉంది. నాకు వాక్యం చెప్పొచ్చండి. మీకు తెలుసా, నేను ఇక్కడ ఏదైనా వాక్యం చెప్తే చిన్న తేడా చెప్పినా నేను కిందకి వెళ్ళేసరికి ఫోన్ వస్తుంది. ఫోన్ రాకపోయినా, నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే చేతి రాతతో ఉదయం ఒక మెసేజ్ పంపించాడు మహానుభావుడు. జ్యోతమ్మ వాక్యం చెప్పేటప్పుడు ఏదైనా తప్పు చెప్పినా ఒప్పు చెప్తే, రైట్, చాలా బాగా చెప్పింది అయ్యా, దేవుడు నాతో మాట్లాడాడయ్యా. జార్జి తమ్ముడు వాక్యం చెప్పినా, ఎవరు వాక్యం చెప్పినా చిన్న తప్పున్న వెంటనే, అంటే నేనంట
వాక్యం పట్ల నాకున్న జ్ఞానం కంటే ఆయనకే ఎక్కువ ఉంది. ప్రతిష్ఠించబడిన సేవ అంటే ఏంటో, దేవుని కొరకు త్యాగం చేసుకొని బ్రతికే సేవ ఏంటో ఆ ప్రత్యక్షత ఎరిగి తన పరిధేంటో తాను గ్రహించి శుభ్రంగా మంచి విశ్వాసిగా బ్రతికాడు. మర్చిపోయాడా? ఆయన కడుపును పుట్టిన నన్ను లక్షల కొలది ప్రజలకు ఈరోజు దీవెన కారణంగా దేవుడు నిలవబెట్టాడు. ఒకని విధేయత ఏం చేశాడు యెరోబాము? ఒక ప్రతిష్ఠిత లేకుండా, దేవుని చేత పిలువబడకుండా, దేవుని ఏర్పాటు లేకుండా, పిలువబడిన సేవకులతోనైనా పిలువబడకుండా ఎవరు సేవ చేస్తానని వచ్చిన లంచం ఇచ్చిన ప్రతి వాడిని పాస్టర్ చేసేసేసాడండి. దేవుని సేవను కల్తీ చేశాడు. బిడ్డ, నీ ఇంటిని కల్తీ చేసుకుంటే ఒక శిక్షే. ప్రతిష్ఠించనుడు చెప్పమంటారమ్మా, చెడ్డోను కూడా పోగొట్టుకోడు, చెడ్డోను కూడా బ్రతికించుకోవాలని ఆఖరి క్షణం వరకు దేవుడు ప్రయత్నం చేస్తాడు. ఇది దేవుని గొప్పతనం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. నేను ఎప్పుడూ చెప్తా కదా, కొన్ని సందర్భాల్లో కన్న తండ్రే కొడుకు వలన విసిగిపోయి, రే నువ్వు చస్తే బాగుండ్రా, నాకు పీడ వదిలిపోద్ది, నువ్వు సావరా అని కన్న తండ్రి ఒకానొక సందర్భంలో విసిగిపోయి నువ్వు చావరా అంటాడేమో. దేవుడు ఆఖరి క్షణం వరకు చావరా అన్నాడో, వీడు మారితే బాగుండు, వీడు నా తట్టు తిరిగితే బాగుండు, వీడు తన బ్రతుకును సరి చేసుకుంటే బాగుండని ఆఖరి క్షణం వరకు ఎంత చెడ్డవాడిని కూడా బ్రతికించుకోవటానికి దేవుడు ప్రాకులాడతాడు. అందుకనే ఆయనకు పెట్టబడిన పేరు దీర్ఘశాంతం కలిగిన దేవుడు, అత్యంత కృప కలిగిన దేవుడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. ఏం కలిగిన దేవుడు? కృప కలిగిన దేవుడు కాదు, అత్యంత కృప కలిగిన దేవుడు. ఈ అత్యంత కృప కలిగిన దేవుడు ఎంత భయంకరంగా బ్రతుకుతున్న యెరోబాము దగ్గరికి యోధా నుంచి ఒక ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి మాట్లాడిన మాటలు చూడండి. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం. ఈ వర్తమానం అయిపోయిన తర్వాత సర్వలోక అధిపతివే అనే పాట రిలీజ్ చేయబడుతుంది. జస్ట్ ఒక 15 మినిట్స్లో రెడీ చేస్తున్నారు. రైట్. 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి. తమ్ముడు త్వరగా. అంతటా దైవజనుడైన ఒకడు, అందరూ చెప్పాలి, అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునుంది యోధా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యెరోబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా, బలిపీఠం దగ్గర ధూపం వేయటానికి ఎవరు నిలవబడ్డారు? యెరోబాము ఎవరు? రాజా లేవీయుడా? బలిపీఠం దగ్గర ధూపం ఎవరేయాలి చెప్పాలి. బైబిల్ క్రమం ఏంటి? లేవి గోత్రంలో పుట్టినవాడు బలిపీఠం దగ్గర ధూపం వేయాలి. ఈయనేమన్నాడు తెలుసా? నేనే రాజు, నేనే మంత్రి. విన్నారా? నేనే రాజును, నేనే యాజకుణ్ణి. దైవజనమా, మరలా చెప్తున్నాను, దేవుని సేవ ప్రతిష్ఠితమైనది, ప్రత్యేకమైనది. ఆ ప్రతిష్ఠించబడింది కాకపోతే మా కుటుంబాలను విడిచిపెట్టి కుటుంబాల దగ్గరికి వెళ్లకుండా ఎందుకు ఎలా మేము బ్రతకాలి? కొంతమంది బిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఎందుకు సేవ చేయాలి? ఎందుకు ప్రతిష్ట? ఎందుకు తల్లిదండ్రులను విడిచిపెట్టి, అన్నదమ్ములను విడిచిపెట్టి చిన్న చిన్న పిల్లలు, యవన బిడ్డలు సేవకు వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలు తల్లి ప్రక్కన పండుకోవలసిన వయసు, అలాంటి చిన్న పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు దేవుని సేవ చేయాలని ఎందుకు కుటుంబాలను వదిలిపెట్టారు? సేవ ప్రతిష్ఠితమైనదని ఎరిగి. నేనంట, ప్రతిష్ఠించబడిన సేవ యొక్క విలువ ప్రతిష్ఠించబడిన విశ్వాసులకే తెలుస్తుంది. ప్రత్యేకంగా బ్రతికే విశ్వాసులకే తెలుస్తుంది. నిలువెచ్చనగా బ్రతికే విశ్వాసులకు సేవ ప్రతిష్ఠత అర్థం కాక అందరూ పాస్టర్లు, అందరూ సేవకులు, అన్ని సంఘాలేనని వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఆమేన్ చెప్దాం గట్టిగా, ఆమేన్. ఇతడు బలిపీఠం ఎక్కి ధూపం అర్పిస్తున్నాడట. ధూపం అర్పించేటప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? యోధా దేశం నుండి ఒక ప్రవక్తను పంపించాడు.
ఆ ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు. చూడండి 2వ వచనం. ఆ దైవజనుడు పెద్దగా యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా బలిపీఠమా, పెద్దగా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసి ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బ్రద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి, ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. 4వ వచనం. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట యెరోబాము విని పశ్చాత్తాప్తుడయ్యాడు అని రాయలా. విన్నారు ఈ మాట నాతో కలిసి? బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనుమని చెప్పగా, అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దాన్ని వెనక్కు తీసుకున్నట్టుకు అతనికి శక్తి లేకపోయాను. యెరోబామా, ఎంతకు తెగించావు నాయనా, నువ్వు ఎంతకు తెగించావు? దైవ సేవకుణ్ణి కొట్టడానికి చేయెత్తేవా? ఎంత భ్రష్టుడు నాయనా నువ్వు. వానిని పట్టుకోండి అంటావా? ఏంటి నీ నోటొచ్చిన మాటలు? ఎవరతను? నీకు వర్తమాన వాక్యం యోధా నుంచి నీ కోసం మోసుకొని వచ్చినవాడు. నువ్వు విని మారతావేమోనని, నీ బ్రతుకును సరిచేసుకుంటావేమోనని, దేవుని కటాక్షం ఇంకా నీ మీద కుమ్మరించాలని యోధా ప్రాంతం నుంచి నీ కోసం వచ్చాడు. ఆ మాట విని గుండెలు బాదుకుంటూ ఏడవాల్సిన వ్యక్తి ఏడవకపోగా వానిని పట్టుకోండి చెయ్యి చాపాడట. చాపిన తోడనే వాక్యం అంటుంది, ఆ చెయ్యి ఎండిపోయింది. బిడ్లరా చూడండి, దేవుడు కరాఖండిగా నీతో మాట్లాడినప్పుడు కొన్నిసార్లు ప్రత్యక్షంగా మాట్లాడి ఉండొచ్చు, మరికొన్నిసార్లు వాక్యం ద్వారా పరోక్షంగా మాట్లాడి ఉండొచ్చు. నేను ఎప్పుడైనా మీ గృహాలకు వచ్చి వ్యక్తిగతంగా మిమ్మల్ని గద్దించి ఉండొచ్చు, ఒకవేళ భవిష్యత్తులో గద్దించవచ్చు. వాక్యం ద్వారా హెచ్చరించి ఉండొచ్చు, పరోక్షంగా ప్రత్యక్షంగా మీ వ్యక్తిగతంగా, చెల్లి ఇది తప్పు, ఇది వాక్యానికి విరుద్ధం, నీ ఇంటిలో జరుగుతున్న కార్యక్రమం ఇది దేవుని వాక్యానికి విరుద్ధం, నీ పిల్లలు ఇలా ప్రవర్తించటం వాక్యానికి విరుద్ధం, సంఘంలో ఇలా నువ్వు ప్రవర్తించటం ఇది నీకు క్షేమం కాదు అని కొన్నిసార్లు మెత్తగా చెప్పొచ్చు, కొన్నిసార్లు దండించి చెప్పొచ్చు, మరి కొన్నిసార్లు కఠినంగా చెప్పొచ్చు. కఠినంగా చెప్పినా మెత్తగా చెప్పినా దేవుని సేవకుని నోటు నుంచి బయలుదేరిన ఆ మాటకు నువ్వు విధేయత చూపాలి, పశ్చాత్తాప్తురాలివి కావాలి. రొసరొసలాడేవా, బ్రతుకు ఎండిపోద్ది, జాగ్రత్త. నీ చేతి పనులు ఎండిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. కుటుంబం సారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఎవరి సేవకుడు? నిన్ను ప్రేమించి నీ కోసం యోధా దేశం నుంచి బయలుదేరి వచ్చినాడు. ఎంత ప్రయాణం చేశాడో. మీరు అన్ని ఉండొచ్చు, ప్రయాణం ఉందన్న కారులో వచ్చి ఉంటాడు పాస్టర్ గారు. ఉందా రోజు కారు? ఉందా బుల్లెట్? ఉందా వాహన సదుపాయం? బిడ్లారా చూడండి, ఏ పాస్టర్ గారు ఎలా ఉంటారో నాకు తెలియదు. నేను కానీ మా పిల్లలు కానీ మేము మిమ్మల్ని ఆత్మీయంగా దేవుని ఎదుట పెండ్లి కుమార్తెగా సిద్ధపరచడానికే దేవుని సేవకు వచ్చినటువంటి వాళ్ళం. మాకు వెనక దాచిపెట్టుకోవాలి, మాకు పిల్లలు ఉన్నారు, జల్లున్నారు, వెనక 4 రాళ్ళు వేసుకోవాలి, ఈ ప్రత్యక్షత లేదు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మిమ్మల్ని పెండ్లి కుమార్తెలుగా నిలవబెట్టాలి అన్న దర్శనం తప్ప మీ డబ్బుతో మేము కోటీశ్వరులం కావాలన్న ఆలోచన ఇప్పుడు లేదు. ఆ చెల్లి చూడు, ఏమో రాబోయే కాలం
ఉండదురా తల్లి. 50 సంవత్సరాల వయసు వచ్చింది, ఇంకా కొత్తగా ఇంకెక్కడి నుంచి వస్తుంది? 50 సంవత్సరాల వయసు వచ్చి యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎందుకు మా కుటుంబాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాం? మిమ్మల్ని ఆత్మీయంగా కట్టడానికి, దైవికమైన క్రమమేదో మీకు నేర్పటానికి. యేసయ్య ఎదుట పెండ్లి కుమార్తెగా నిలవబెట్టాలనే ఆలోచన తప్ప ఆస్తులు కూడగట్టుకోవాలన్న ఆలోచన మా బ్రతుకులో లేదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇంత దూరం ప్రయాసపడి సేవకుడు వస్తే ఆ సేవకుని కొట్టడానికి చెయ్యి ఎత్తాడండి. ఉన్న పాటున చెయ్యి ఎండిపోయింది. బిడ్డలారా, ప్రతిష్ఠించబడిన సేవకులతో కానీ, ప్రతిష్ఠించబడిన సేవతో కానీ నువ్వు ఆడుకుంటే నీ ఇంటితో దేవుడు ఆడుకుంటాడు. జాగ్రత్త. ఒక్క మాట వ్యతిరేకంగా నోటి దురుసుతనంతో ఒక్క మాట నువ్వు మాట్లాడిన జాగ్రత్త, నీ ఇంటితో దేవుడు ఆడుకుంటాడు. దేవుణ్ణి ఏమైనా అంటే తట్టుకోగలుగుతాడేమో కానీ ఆయన సేవకులంటే దేవుడు తట్టుకోలేడు, ఆయన పిల్లలంటే దేవుడు తట్టుకోలేడు. విన్నారు ఈ మాట? చెయ్యి ఎండిపోయిన తర్వాత బలిపేట ఉన్నపాటు 2 ముక్కలుగా బ్రతలైపోయిన తర్వాత కనీసం ఈ సూచన చూసిన తర్వాత అయినా కాళ్ళ మీద పడి ఆడవాలి కదా. ఏడవకపోగా ఏమన్నాడు తెలుసా? నా చేతిని బాగు చేయి, నా చెయ్యి బాగయ్యేటట్టుగా ప్రార్థన చేయి, చెయ్యి బాగయ్యేటట్టుగా ప్రార్థన చేయి అన్నాడు కానీ నా బుద్ధి మారేటట్టుగా ప్రార్థన చేయి అన్నాడా? నా స్వభావం మారేటట్టుగా ప్రార్థన చేయి అన్నాడా? ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడిన తర్వాత నా బ్రతుకు నేను దిద్దుకోకుండా ఎలా ఉంటాను? ఇంత దూరం నా కోసం వచ్చావయ్యా, నా బ్రతుకు మార్చుకుంటా, అక్కడే గుండెలు బాదుకోవాల్సింది. చూడండి అన్నమాట. నెక్స్ట్ వర్స్ తమ్ముడు, 13వ అధ్యాయం త్వరగా. నెక్స్ట్ 6వ వచనం. అప్పుడు రాజు నా వైపు చూసి చెప్పాలి. అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగొగున్నట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలు కొనగా, నీకెట్టాగే ఉండాలా, ఎట్టుంటేనే నీ తెక్క కుదిరిద్ది అని అనలా. దైవ సేవకుడు ఎంత గొప్ప క్షమాపణ మనసుతో కలిగిన వాడై ఉండాలో ఇక్కడ మనకు అర్థం పడుతుంది. నా చెయ్యి బాగుపడేటట్టుగా ప్రార్థన చేయి అని అన్నప్పుడు నీ చెయ్యి ఎందుకట్ట అయింది అనుకుంటున్నావురా? నీకు అట్టాగే కావాలా? ఇప్పుడు కానీ నీ తెక్క కుదిరిద్ది, నీ రోగం కుదిరిద్ది. నువ్వు మావులోడువా? లేకపోతే నువ్వు మాట అంటావురా? నువ్వేంటో నీ సంగతి నాకు తెలియదా? ఇట్లా ముళ్ళు పెడితేగా నువ్వు వణుకుతావురా అని అనాలి. అట్లా అంటే అతను ఎట్లా దైవజనుడు అవుతాడు? దైవజనుడు ఎప్పుడు క్షమాహృదయం కలిగిన వాడిగా ఉండాలి. చేతులెత్తి దుమ్మెత్తిపోసి తిట్టినోడిని కూడా చేతులెత్తి క్షమించగలిగే గొప్ప మనసు కలిగిన వాడై ఉండాలి దైవజనుడు ఎప్పుడు. అయ్యా నా కొరకు మొరపెట్టయ్యా, బతిమాలుకో అయ్యా అని దైవ సేవకుడిని అడిగితే దైవజనుడు యెహోవాకు ప్రార్థన చేశాను అని రాయలేదు. ఏమని రాసుని చెప్పండి? అంటే బతిమాలుకోవటం అంటే మొదటిసారి ప్రార్థన చేసి ఉంటాడు, దేవుడు వెనకపోయి ఉండొచ్చు. లేదులే నువ్వు ఊరుకో ప్రవక్త, నువ్వు ఊరుకో, నువ్వు మౌనంగా ఉండు. లేదు ప్రభా బాగు చేయి ప్రభా, నువ్వు మౌనంగా ఉండు. లేదు ప్రభా బాగు చేయి ప్రభా. బతిమాలుకుంటే అప్పుడు రాజు బాగైపోయాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, కోణం ఏంటంటే చెయ్యి బాగు చేయమన్నాడు కానీ తన బుద్ధి బాగు చేయమన్నాడా? ఈరోజు ఎక్కడ చూసినా శరీరానికి స్వస్థత కలిగే కోటాలు ఎక్కువైపోయినాయి కానీ ఆత్మకు స్వస్థత కలిగే కోటాలు తక్కువైపోయాయి. ఎక్కడ చూసినా తైలాభిషేకం. మనం ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు ఒక ఆయన అడిగాడు, అన్నా తైలాభిషేకం కోటం జరుగుతుందట, వెళ్ళమంటారా అన్నాడు. పోసుకో, కిరోసిన్ పోసుకో వద్దని దేవుడు. ఆ తర్వాత అగ్గిపుల్ల కూడా వెలిగించుకోవద్దని దేవుడు. అది కూడా తైలమే కదా. ఏం తైలం అంటే కొబ్బరి నూనె అని బైబిల్లో ఏమని రాసి ఉందా? లేదు కదా, రాసుకో అన్నాను. అసలు నిజమైన తైలాభిషేకం ఏంటో తెలుసా? నీతిమంతుల గద్దింపులు నాకు తైలాభిషేకం. దైవ సేవకుని నోట నుండి గద్దింపుతో కూడుకున్న వాక్యం బయలుదేరితే ఆ వాక్యానికి నువ్వు లోబడితే బిడ్డ అదే నీకు తైలాభిషేకం. ఆ గద్దింపుకు లోబడితే దేవుని అభిషేకం ప్రవాహంలాగా నీ మీద కుమ్మరించబడుతుంది.
నూనె బాటిల్లో అభిషేకం ఉందో లేదో నాకు తెలియదు. తైలాభిషేకం అని ఏర్పాటు చేసే కూడికల్లో అభిషేకం ఉందో లేదో నేను దాని గురించి నేను మాట్లాడను. కానీ ఒకటి ఖచ్చితంగా చెప్తాను, దైవ సేవకుని నోట నుండి గద్దింపుతో కూడుకున్న వాక్యం నీ యొద్దకు బయలుదేరి వచ్చిందంటే, దానికి లోపడ్డావంటే ఆ అభిషేకమే అక్కడి నుంచి నీకు బయలుదేరటం ప్రారంభిస్తుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. రాత్రికి చెప్తా, 22 సంవత్సరాల కాల వ్యవధి దేవుడిచ్చాడు. మరలా ఏమో నువ్వు రక్షించబడి 22 సంవత్సరాలు అవుతుందేమో, 30 సంవత్సరాలు అవుతుందేమో. ఈ సంవత్సరం మారతాడు, ఈ సంవత్సరం మారతాడని దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకొని ఇంకా కఠిన హృదయాన్ని చూశాడేమో. నేను మరలా అంట, 2025 సంవత్సరం దేవుడు మనకిచ్చిన గ్రేస్ పీరియడ్. ఆమేన్. దేవుడు మనకిచ్చిన దయా కిరీటం. యేసు నామం పేరిట ఈ గడియలో నువ్వు వాక్యం వింటుండగా ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడో, నీవు పిలువబడిన పిలుపును ఎరిగి ఆయన మహిమ కొరకే నువ్వు బ్రతుకుదువుగాక. 2025లో ఎందుకు ఒక 5 నిమిషాలు కొంచెం లేట్ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చెప్దాం ఆమేన్. నేను ముగించుదాం అనుకున్నా, మరి దేవుడు ఒప్పుకోలేదు. నేనేం చేసేది? ఇప్పుడు అర్ధాంతరంగా ముగిస్తే ఆయన ఊరుకోడు. ఇప్పుడు అది నాకు వచ్చిన బాధ. సరే, యేసయ్యకు మహిమ కలుగును గాక. సరే, విన్నారు కదా, దేవుడు ప్రవక్తను పంపించి ఇంత గద్దిస్తే మనస్సు మార్చుకోవాలా. దేవుడు ఎంత దయగలిగినోడంటే ఆ దేవునికి జీవితాంతం సాగిలపడి ఆయన ఆరాధించిన ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. ఇంత దుష్కార్యము తన ప్రారంభ దినాల్లోనే చేసి తప్పటడిగేసిన ఈరోజు మారతాడు, ఈరోజు మారతాడు, ఈరోజు మారతాడని 22 సంవత్సరాలు కనిపెట్టి దేవుడు ఎదురు చూస్తూ వచ్చాడు. 13వ అధ్యాయం చివరిలో ఉంటుంది చూడండి ఆ మాట. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం. అందరూ మీ బైబిల్ తెరవండి. రాత్రికి యెరోబాము భార్య గూర్చి, మోషే భార్య గూర్చి, యోబు భార్య గూర్చి, అంటే భార్యలను గూర్చి చెప్తాను అని అనుకుంటే మీరు రావటం మానేశారు గాక. మనం అందరం యేసయ్యకి భార్యలం. ఆమేన్. సో సంఘాన్ని కూర్చో చక్కటి వర్తమానం రాత్రికి నేను చెప్తాను. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 33, 34 వచనాలు. నాతో కలిసి, ఈ సంగతి అయిన తర్వాత యెరోబాము తన దుర్మార్గతను విడిచిపెట్టక, ఈ సంగతులైన తరువాత. ఏ సంగతులు ఒకసారి చూడండి. 27వ తారీఖు శుద్ధీకరణ కూటం సంగతి అయిపోయింది. విషపు నాలుక గూర్చి చెప్పాడు. విషపు మాట నాగరాజు గారు గూర్చి చెప్పాడు కదా, మా నాన్న అమ్మ చెప్పాడు కదా. ఈ సంగతి అయిపోయింది. 28వ తారీఖు ఉదయం మాట్లాడాడు. 28వ తారీఖు రాత్రి ఏ స్కేలు నీకు దండం నాయనా అన్నట్టు అనిపించింది. నిన్న మాట్లాడా, రాజమార్గంలో ఉన్న రాళ్లను, అక్కడ ఊరిలో ఉన్నట్టున్నాం, రాళ్లను ఏరి పారవేయండి చెప్పాడు కదా. 2 సెషన్లో చెప్పాడు. రాత్రి రాజన్న. ఇప్పుడు ఈ సంగతులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నీ పాపాన్ని విడిచిపెట్టకపోతే తస్మా జాగ్రత్త. ఇన్ని సంగతులు స్పష్టంగా దేవుడు నీకు తెలియచేసిన తర్వాత కూడా నువ్వు మారకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటే ఎంత ఇబ్బందో ఆలోచించండి. ఈ సంగతి అయిన తర్వాత యెరోబాము తన దుర్మార్గతను విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. ఎవరు నియమించారట? నేనంట, యాజకులుగా రాజు నియమిస్తాడా, ప్రధాన యాజకుడు నియమిస్తాడా? రాజు నియమిస్తాడా, యాజకుడిని దేవుడు నియమిస్తాడా? ఇది దేవుడు జరిగించే కార్యం అండి. ఎవరికి వాడు సేవ చేసుకుంటూ వెళ్ళిపోతే నేను పాస్టర్ని నేను ఇట్లా ఎవరికి వాళ్ళు, సామాన్యులు కూడా యాజకులు అవటాన్ని బట్టే సేవలో ఉన్న నాణ్యత సన్నగిల్లిపోతుంది.
సావుకున్న క్వాలిటీ, ఆ ఉన్నతమైన విలువలు తగ్గిపోతూ ఉన్నాయి. సామాన్యులను కూడా యాజకులుగా నియమించి తనకిష్టులైన వారిని, ఆహాహా, ఎవరో ఇష్టులు, అది 2వ దినవృత్తాంతాల్లో రాసి ఉంటుంది. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలమునకు యాజకులుగా నియమించాను. 34 యెరోబాము సంతతి వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింప చేయుటకు ఇది వారికి పాప కారణమాయను. నా వైపు చూడండి, నేను ఇక్కడ ముగిస్తా. నాతో కలిసి చెప్పండి. యెరోబాము, దావీదు, దావీదు, యెరోబాము. యెరోబాము తర్వాత కాలంలో ఇశ్రాయేలీలు పాపం చేయటానికి కారకుడయ్యాడట. ఎక్కడ పాపం చేయటానికి? దానులో దూడ, బేతేలులో దూడ. దాను బేతేలులో విగ్రహారాధన చేయటానికి, ఇశ్రాయేలీల పాపానికి ఇతడు కారకుడయ్యాడు. దావీదు దగ్గరకు వచ్చి చెప్పమంటారా? దావీదు తర్వాత ప్రజలు నీతిగా యథార్థంగా బ్రతకటానికి దావీదు కారకుడయ్యాడు. దావీదేమో నీతికి కారకుడయ్యాడు, దావీదేమో యథార్థతకు కారకుడయ్యాడు. యోషియా రాజును గురించి చూస్తాం కదా, దావీదు చూపిన మాదిరి చొప్పున యథార్థంగా ప్రవర్తించను. దావీదు చూపిన నీతి చొప్పున హిజ్కియా యథార్థంగా ప్రవర్తించను. అంటే వీళ్ళకు రోల్ మోడల్ ఎవరు? దావీదు. భక్తిగా బ్రతికే వాళ్ళకేమో రోల్ మోడల్ దావీదు, భక్తిహీనంగా బ్రతికే వాళ్ళకేమో యెరోబాము రోల్ మోడల్ అయ్యాడు. బిడ్డలారా, నా వైపు చూడండి. నువ్వు మందిరంలో భక్తికి రోల్ మోడల్గా నువ్వు ఉందువుగాక. కొత్తగా వచ్చే పిల్లలు నీ కుటుంబాన్ని చూసి, మా కుటుంబం కూడా సంఘంలో ఇలా భక్తిగా బ్రతకాలరా, చూడు అక్క, చూడు అన్న ఎంత భక్తిగా బ్రతుకుతాడో, సంఘంలో బ్రతికితే ఇదిగో ఈ అన్నలాగా బ్రతకాలని భక్తికి నువ్వు మాదిరిగా బ్రతుకుదువుగాక. ఇశ్రాయేలీలు తర్వాత కాలంలో పాపం చేయటానికి ఎవరు కారకులయ్యారు? మనం దేనికి కారకులం అవుదాం? భక్తిగా బ్రతకటానికి కారకులం అవుదామా? భక్తిహీనంగా బ్రతకటానికి కారకులం అవుదామా? నువ్వు భక్తిగా బ్రతికి తల్లి, నీ పిల్లలు భక్తిగా బ్రతకటానికి నువ్వు కారకురాలిగా మారుదువుగాక, నువ్వు కారకుడుగా మారుదువుగాక. అట్టి కృపదేవుడు మనందరికీ దయచేయునుగాక. 1-2 నిమిషాలు లైవ్లో ఉన్న బిడ్డలు కూడా లైవ్లో ఉండండి. నేను ప్రార్థన చేసిన తర్వాత లైవ్ ఆఫ్ చేస్తాను. వెంటనే పాట అప్లోడ్ చేయబడుతుంది. సర్వలోక అధినేతవే మనం ఆరాధించే దేవుడు ఒక లోకానికి కాదు, ఎన్ని లోకాలకు? సర్వలోకానికి ఈ దేవుడు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకాలకు ఈయన మహా రాజు. అందుకని అంటాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఎందుకు సర్వలోకానికి వెళ్ళమన్నాడు? ఈయన సర్వలోకానికి నాథుడు గనుక, సర్వలోకానికి మహారాజు గనుక. చక్కటి పాట దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ పాట ద్వారా వేలాది లక్షలాది హృదయాలను దేవుడే ఆదరించునుగాక.